ప్రస్తుతానికైతే. ఓకే ఓకే. వాయిస్ ఓకేనమ్మా? క్లారిటీ ఉందా? ఒకసారి చూడండి. వాయిస్ 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 ఎస్ సార్, ఫైన్ సార్. ఓకేనా? క్లియర్? ఓకే. హాయ్ డియర్ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యాప్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి మీరు రావడము శివ సార్ క్లాసెస్ అంటే అద్భుతమే అద్భుతం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ కు తగినటువంటి చాయిస్ అనేసి ఏదైనా ఉంది అనేసి అంటే అది మాత్రం అందే. ఓకేనా? వాయిస్ అయితే ఫుల్ క్లారిటీ ఉంది కదా? నా పేరు కిషిందర్ రావు. చూడండి ఒకసారి. సీనియర్ జియోగ్రఫీ అండ్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది నేను తీసుకునేటువంటి క్లాసెస్. బట్ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జియోగ్రఫీ తీసుకుంటాను నేను. జియోగ్రఫీ మీకు రేపటి నుంచి లైవ్ క్లాసెస్ లో మీ చాట్ చూడటం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు అక్కడ ఎమ్మటే కనిపిస్తుంది. బట్ ఈ ఒక్కరోజు అయితే కొంచెం ఓపిక పట్టండి, బట్ కేర్ఫుల్. ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే జియోగ్రఫీ సార్. మీకు ప్రిలిమ్స్, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో జియోగ్రఫీ అనేసి అంటే ఒకటి వరల్డ్ జియోగ్రఫీ ఇచ్చాడు, వరల్డ్ జియోగ్రఫీ. రెండోది వచ్చేసేమో ఇండియన్ జియోగ్రఫీ అనేది ఇవ్వడం జరిగింది, ఇండియన్ జియోగ్రఫీ. దాని తర్వాత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రీజనల్ జియోగ్రఫీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మూడేనా అనేసి అంటే ఆ మూడింటితో పాటు ఇంకో దాన్ని కూడా యాడ్ చేసి ఇచ్చాడు. దానికి పేరేంటి అనేసి అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవి మనకి ఇవ్వడం జరిగింది. దట్స్ వై ఇక్కడ మీరు చూసుకోండి, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా మందికి తెలియని విషయం, ఎక్కువ మంది కూడా దాని మీద అవగాహన లేనటువంటి విషయం. ఇంకా కొంతమంది అయితే ఏమంటారో తెలుసా, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ దేవుని సార్ సాధారణంగా ప్రశ్న ఇచ్చిన తర్వాత పైవన్నీ పెడితే అయిపోద్ది అనేసి అంటాడు. సింపుల్ గా ఏందట, పైవన్నీ పెడితే అయిపోద్దట. పైవన్నీ పెట్టే రోజులు ఎప్పుడూ పోయినాయి. ఈ మధ్య కాలంలో వచ్చే ప్రశ్న అలాగైతే ఏమీ లేవు. బట్ మనకి లాస్ట్ 2025లో జరిగినటువంటి ప్రశ్నాపత్రాన్ని మీరు కనుక చూడగలిగితే ప్రిలిమ్స్ పేపర్ ని, అందులో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ని వచ్చినాయి సార్ అనేసి అంటే జస్ట్ ఒకటే వచ్చింది అనమాట. అందరు అదృష్టవంతులయ్యారు. ఎందుకు సార్ ఒకటే ఇచ్చాడు అనేసి అంటే వాడిష్టం అది, అంతే కదా, ఒకటే ఇచ్చాడు. బట్ ఇచ్చిన ఒక్క ప్రశ్న మాత్రం ఎవడు చేయలేని విధంగా ఇచ్చాడు అనమాట, చాలా టఫ్ గా ఇచ్చాడు. బట్ నేనేమంటున్నా అనేసి అంటే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రతిసారి ఒకటే ఇస్తారా రెండే ఇస్తారా అంటే అట్లా ఏముండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సిలబస్ ని హైలైట్ చేస్తారు, ఒక్కోసారి తగ్గిస్తాడు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జియోగ్రఫీలో ఒకటి వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఏపీ జియోగ్రఫీ, దాంతో పాటుగా వచ్చేసే డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ మొత్తం 4 భాగాలు కలిపితే మనకు వచ్చే మార్కుల సంఖ్య ఎంత అంటే 30 సార్. 30 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఈ 30 మార్క్స్ అనేటువంటి వాటిని మనం చూస్తే ఈ 30 మార్క్స్ లో లాస్ట్ టైం వరల్డ్ జియోగ్రఫీ నుంచి 8 ఇచ్చాడు. పేపర్ అనాలిసిస్ చేసినప్పుడు అందులో 8 వరల్డ్ జియోగ్రఫీ బిట్లు వచ్చినాయి. మాక్సిమం ఎక్కువగా ఇండియన్ జియోగ్రఫీ ఇచ్చాడు. మరి ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఇచ్చాడు అనేసి అంటే 5 ఇచ్చాడు. అంటే వరల్డ్ జియోగ్రఫీ కంటే ఏపీనే తక్కువ సార్ అనేసి అంటే నిజమే తక్కువ. అయితే ఇదే ఏపీకి సంబంధించి మన కరెంట్ అఫైర్స్ ఒకటి ఉంటుంది కదా, 30 మార్క్స్ కి ఇచ్చాడు. అది కూడా మీకు కరెంట్ అఫైర్స్. ఆ కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ లో మళ్ళొక 8 ప్రశ్నలు అనేటువంటి పడ్డాయి. ఈ 8 ప్రశ్నలు కూడా దేనికి రిలేటెడ్ అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ రిలేటెడ్. అంటే లాస్ట్ టైం వీడు ఏం చేశాడు ఎగ్జామినర్ అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ అనేటువంటి దాన్ని తగ్గించేశాడు. ఇక్కడ తగ్గించేసి కరెంట్ అఫైర్స్ లో భాగంగా పెంచుకున్నాడు. దట్స్ వై మనకు మొత్తం మీద లాస్ట్ 2025 పేపర్లు ఎన్ని వచ్చినాయి అనేసి అంటే 38 మార్కులు వచ్చినాయి. ఏది ఈ మొత్తాన్ని కలుపుకుంటే 38 మార్క్స్ అనేటువంటి రావడం జరిగింది. బట్ మనకి ఈసారి అన్నీ వస్తాయా సార్ అంటే ఎక్కువే రావచ్చు, లేదా మన 30 మనకే రావచ్చు. కానీ కరెంట్ అఫైర్స్ లో 99% కలిసేది మంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఏదో ఒక బిట్ అయితే పక్కగా కలవాల్సిందే. దట్స్ వై నేనేమంటున్నా అనేసి అంటే మీ ప్రిపరేషన్ కనుక కొంచెం జాగ్రత్తగా జాగ్రఫీ మీద ఫోకస్ చేస్తే, జాగ్రఫీ అనేటువంటిది ఆల్ జిఎస్ సబ్జెక్టులకి బేసిక్, అది పునాదులు అనేసి అంటాం. ఎందుకు సార్ పునాదులు అనేసి అంటే సాధారణంగా ఇండియన్ హిస్టరీ అనేసి అంటాం, ఇండియన్ హిస్టరీ. దాని తర్వాత ఇండియన్ కి సంబంధించినటువంటి పాలిటీ అనేసి అంటాం, ఇండియన్ ఎకానమీ అనేసి అంటాం,
అలా ఇండియన్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేసి అంటాం. ఏది మాట్లాడినా సరే ఇండియన్ 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 నువ్వు మాట్లాడుతుంటే ఆ ఇండియాకి సంబంధించినటువంటి సొసైటీ అయినా సరే మొత్తానికి అయితే ఏడ జరగాలి అనేసి అంటే ఇండియాలో జరగాలి. ఇండియా అంటే ఏంటి నాయన అనేసి అంటే ఏమీ లేదు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. అది చెప్పే మహానుభావుడు ఎవడం నుండి అంటే వాడి పేరు జాగ్రఫీ అన్నమాట. అంటే బేసిక్ అది బేసిక్. మీరు గనక దాన్ని కరెక్ట్ వేలో గనక మూవ్మెంట్ చేయగలిగితే మాత్రం, నేర్చుకోగలిగితే మాత్రం మిగిలిన సబ్జెక్టులు ఈజీగా మీకు అర్థం అవుతూ ఉంటాయి. అది మీకు అర్థం కావాలనేసి అంటే దీని మీదనే మీకు పట్టు రావాలి. నౌ ప్రెసెంట్ మనం ఏం చేద్దామంటే రేపటి నుంచి వరల్డ్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది సార్. వరల్డ్ జాగ్రఫీ అనేటువంటి స్టార్ట్ చేయాలి కాబట్టి ఆ వరల్డ్ జాగ్రఫీ అనేటువంటి సిలబస్ చూద్దాం. దాంతో పాటుగా రిలేటెడ్ వరల్డ్ జాగ్రఫీ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి దీని సిలబస్ కూడా ఒకసారి అట్లా స్మాల్ ఏం చేద్దాం, దాన్ని అనాలిసిస్ చేసేద్దాం. ఇక ఇండియా అండ్ ఏపీ రెండింటికి రిలేటెడ్ ఉంటుంది. ఎందుకు ఇండియా వస్తే ఇండియాలో వన్ ఆఫ్ ద స్టేట్ ఏంటి ఏపీ కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది అనేసి అంటే రిలేటెడ్ గా ఉంటుంది. ఈ రెండు ఒక జత, ఈ రెండు ఒక జత, మొత్తం మీదైతే ఇది మన సిలబస్ ఏమో చాలా భారతం. మార్కుల సంఖ్య చూస్తే మాత్రం అది కూడా ఎక్కువ ఉంది, తక్కువ అయితే ఏమీ లేదు. ఓకేనా? మార్కుల సంఖ్య ఎంత సార్? 30 అనేసి అన్నాం. బట్ కరెంట్ అఫైర్స్ తో కూడా కూడా మనకి ఇంకో 5 నుంచి మినిమం 10 మార్కులు అయితే యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఏది ఏమైనా సరే మనం చేయాల్సిన పని ఏంటనేసి అంటే 30 మార్కులు వేసుకోండి మీరు మీ అందాజుగా. 35లో 25 మార్కులకి మనం తెచ్చుకోగలిగేటువంటి ప్రిపరేషన్ ఉండాలి. 25. బట్ మీరేమంటారో తెలుసా? ఆ జాగ్రఫీ ఉంది సార్, సాధారణంగా తెలుసు అన్ని మాకు తెలియంది ఏముండదు అందులో, అన్ని తెలిసే వస్తాయి. వాస్తవానికి అన్ని తెలిసే వస్తాయి, కానీ తెలియంది ఒకటి ఉంటది, దాన్ని మనం గమనించమన్నమాట. గమనించిన దానికి పేరు ఏంటంటే ఆన్సర్. అన్ని తెలుస్తాయి, తెలియని దానికి పేరు ఏంటంటే ఆన్సర్. మనకు తెలియాల్సింది కూడా అదే ఆన్సర్. బట్ మనం ఎట్లా ఫీల్ అవుతామో తెలుసా? ఓకే కరెంట్ అఫైర్స్ సూపరు, ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ సూపరు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సూపరు, సొసైటీకి సంబంధించి సూపరు, అన్నిటికీ సూపరే పెట్టేస్తాడు. టకా కొట్టేద్దాం అనేసి అనుకుంటాడు. జాగ్రఫీ అయితే మనం చదవకుండా కూడా పెట్టేద్దాం అనేసి అంటాడు. అన్నిట్లలో బాగానే ఉంటుంది, కష్టపడతాం, మార్కుల సంఖ్య కూడా చాలా వరకు వచ్చినట్టుగానే ఫీల్ అవుతాం. కానీ లాస్ట్కి వచ్చే కాలం స్కోర్ లటకన పడిపోద్ది. ఏం జరిగింది అనేసి అంటే మనం ఏ స్టడీ చేయం, క్వాలిఫై అవ్వలే, పక్కన పెట్టి ఏం పర్లేదులే, నో సీరియస్, పక్కన పెట్టేస్తారు అంతే. ఇంకా పెట్టేసి మన పని మంది అనేసి వెళ్ళిపోతా ఉంటారు. బట్ నేనేమంటున్నా అనేసి అంటే నీకు స్కోర్ ఎంత వస్తాయి అనుకున్నావు? అప్రాక్సిమేట్లీ 150 మార్క్స్ అనేసి అనుకున్నావు. ఈ 150 మార్కులకి నీ ప్రిపరేషన్, నీకున్నటువంటి అవగాహన లెక్కల ప్రకారం మినిమం నాకైతే ఒక 80 మార్కులు లేదా 90 మార్కులు వస్తాయనేసి నేను అంచనా వేసుకుంటున్నా సార్ అనేసి. 90 మార్కులు నువ్వు అనుకున్న లెక్క ప్రకారమే చూద్దాం. ఇక్కడ 90. ఇప్పుడు ఈ 90 మార్కులు అనుకున్నావు, చాలా వరకు అయితే ప్రిపరేషన్ చేసినావు, వెరీ గుడ్ అనుకున్నావు. ఇక్కడ 90 మార్కులు అనుకున్న కాడ అవి కాస్త వచ్చేసి ఎన్ని వచ్చినాయి అనేసి అంటే 70 కూడా రాలేదు, 70కి విలువ వచ్చేసినాయి. నేను 90 వస్తాయి అనుకుంటే 70 వచ్చినాయి. అసలు ఏం జరిగింది? ఇక నో అనాలిసిస్, ఇంతే నా బతికింతే, నా సంగతి ఇంత. నాకు ఎప్పుడు కూడా అదృష్టం ఉండదు, దరిద్రమే. ఇక తెలుసు కదా, తాళి కట్టిన పెళ్ళామని వదిలేసిపోద్దావు కానీ ఈ దరిద్రం మాత్రం నన్ను వదిలిపెట్టిపోదు. నేను ఏ పని చేసిన ఇంతే అని డైలాగ్ ఒకటే సరిగా. బట్ నువ్వు డైలాగులు వేయటానికి వాస్తవానికి తాళి కట్టిన పెళ్ళమేం కాదు ఇది. నేనేమంటున్నా అనేసి అంటే ఇక్కడ 70 మార్కులే వచ్చినాయి, నువ్వు ఎందుకు బాధపడాలా, ఎందుకు తిట్టుకోవాలి నువ్వు అంటే? ఇప్పుడు తక్కువ వస్తే మాత్రం తిట్టుకుంటావు, ఒకవేళ ఎక్కువ వస్తే మాత్రం నా అంత గొప్ప లేడనేసి అంటావా? అది కాదు కదా, నువ్వు ఎక్కడ కోల్పోయినవో తెలుసుకోవాలి. అంటే ఒక హిస్టరీలో నుంచి నువ్వు ఎన్నొస్తాయి అనేసి నువ్వు ఫీలింగ్ పెట్టుకున్నావు, మనసులో నీకు ఒక ఆలోచన ఉంది కదా, ఒక అంచనా ఉంది కదా. నువ్వు చదివిన దాని ప్రకారం, నువ్వు చదివిన దాంట్లో 30 మార్కులు అనుకుంటే నేను చదివిన అరకొర చదువుకి మినిమం ఒక 20 వస్తాయి అనేసి అనుకున్నావేమో. అనుకో, ఆ 20 మార్కులు నీ లెక్క నీదే. ఇక దాని తర్వాత వచ్చేసి కరెంట్ అఫైర్స్, ఇది నాకు అసలే బుర్రకే కదరా బై. నా అంచనా ప్రకారం అందులో సగమత్తే చాలనుకున్నావేమో, 30 మార్కులకు 15 వేసుకో. జాగ్రఫీ నేను తోపు 25 వస్తాయి అనుకున్నావేమో, వేసుకో. నీ అంచనా ఏదైతే అనుకున్నావో ఆ అంచనా ఒక దగ్గర వేసి పెట్టు. బట్ నీకు రిజల్ట్ వచ్చినాక పడిపోయిందా? ఎక్కడ పడిపోయింది? నేను ఏది అనుకున్నానో అది ఎక్కడ మిస్ అయిపోయింది అని చెప్పేసి నీకు ఉన్నటువంటి మార్కులు వస్తాయి అనుకున్న దాని పక్కన బట్టి అసలు ఎన్ని వచ్చినాయి ఒకసారి వేసి చూడు, నీకు పూర్తి అవగాహన వచ్చేస్తా అనమాట. అప్పుడు నీకు తెలుస్తుంది అనమాట, అరే నేను ఇప్పుడు హిస్టరీలో 20 అనుకున్నా, బట్ నాకు 25 వచ్చినాయి అంటే దాని మీద నాకు చాలా గ్రిప్ ఉంది, బట్ నేను భయపడ్డానేమో. అంటే నేను ఏం చేయాలి? ఈ యొక్క హిస్టరీ పరంగా అయితే అంత భయపడాల్సిన అవసరం లేదు. బట్ నేను ఇంకేమైపోయింది ఇక్కడ కరెంట్ అఫైర్స్, నేనేమనుకున్నా 15 అనుకున్నా, అయినా సరే 20 వచ్చినాయి, లేదా 15 అనుకున్నా 10 వచ్చినాయి. అరే సగానికి సగం అన్న వస్తాయి అనేసి అనుకుంటే కనీసం అది కూడా రాకుండా 10 వచ్చినాయా అంటే ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా దాన్ని ఫోకస్ చేయాలి. నీకు అసలు అర్థమవుతుందా లేదా, ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇవన్నీ అనవసరం. నీకు కావాల్సింది జాబ్, ఉద్యోగం, సెలక్షన్. ఇప్పుడు కావాలంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? చదవాలి. ఎలా చదవాలో నేర్చుకుంటూ చదవాలి మరి. బట్ అది గనక చేయలేదనుకో నువ్వేం చదవాలో నీకే తెలియదు కదా.
నెక్స్ట్ నోటిఫికేషన్ కి నువ్వు ఎక్కడ కోల్పోయినావో తెలియదు కదా, ఏం చేస్తాం, మళ్ళీ నోటిఫికేషన్ పడిందా, ఈసారి ఈ కోచింగ్ సెంటర్ వద్దురా నాకు, మరి యాడికి పోతావు అనేసి అంటే ఒక పలానా దగ్గర అయితే మాత్రం తోపు లెక్క ఉండదట అని చెప్పేసి పోయి 50,000 కడతాడు కాడ. 50,000 కట్టి కూర్చుంటే మళ్ళీ సేమ్ అదే పాట అవుతుంది. చీచి అసలు ఈ దండకి ఎన్ని, ఇక నేను వేస్ట్ అనేసి మళ్ళీ ఒక రౌండ్ క్వశ్చన్. ఇది కాదు సార్ కావాల్సింది, నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోవడం కాదు, బట్ నిన్ను నువ్వు చెక్ చేసుకోవడం కావాలి. అసలు ఎన్ని మార్కులు ఎందులో వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ లో నేను వీక్ గా ఉన్నా, నేను ఏ సబ్జెక్ట్ ని గెట్ అవ్వాలి, దేనికోసం నేను నెక్స్ట్ నోటిఫికేషన్ ఎక్కువ టైం కేటాయించాలి, నేను ఏదనుకుంటే ఎక్కడ రాంగ్ అయింది అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే అనాలిసిస్ చేస్తావో నెక్స్ట్ నోటిఫికేషన్ కి నువ్వు 90 అనేసి అనుకున్నా అది 100కి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎందుకంటే నువ్వు మిస్టేక్స్ అన్ని కూడా కవర్ చేసావు కాబట్టి, నీకేమవుతుంది, అది ఈజీ అవుతుంది ఈసారి. బట్ ఇది కనుక ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చూసుకోండి. నా స్టూడెంట్స్ కి ఇచ్చేటువంటి ఫస్ట్ నేను గైడెన్స్ ఇది. నేను నా స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి నేను ఏ ఆఫ్లైన్ బ్యాచ్ తీసుకున్నా సార్ ఫస్ట్ నేను చెప్పేది ఇదే. ఏంటంటే సరే మీరు ఫ్రెష్ గా వచ్చారా, అదృష్టవంతులు. ఎందుకు అదృష్టవంతులు అంటున్నా అనేసి అంటే ఈ విషయాలన్నీ తెలియకోకుండా 2-3 నోటిఫికేషన్లు ఎగురుతాయి. 2-3 నోటిఫికేషన్లు అంటే మన అదృష్టాలు ఎట్లున్నాయో తెలుసు కదా. జాబ్ క్యాలెండర్ ఉంది అనేసి అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది అనేసి అంటే సార్ సంతోషం. కానీ ఇంత ముందు జాబ్ క్యాలెండర్స్ లేవు 2 తెలుగు రాష్ట్రాలలో. అప్పుడు ఎలా ఉండేది అనేసి అంటే ఎలక్షన్స్ వస్తే నోటిఫికేషన్, అంటే 5 years ఒకటి నోటిఫికేషన్, లేదా 3 years ఒకసారి ఒకటి. అంటే మనం ఒక 3 నోటిఫికేషన్స్ ని డుమ్మా కొట్టించడం అనేసి అంటే ఎన్ని అయినట్టు 3 మూలలు వేసుకున్నా సరే 9 సంవత్సరాలు ఎగిరిపోయా. ఎటో ఏమైంది రాజోడో రెడ్డోడో ఎటు పడితే అటు వెళ్ళిపోద్ది. బట్ నేనేమంటున్నా అనేసి అంటే ఈ అనాలిసిస్ కనుక మీరు ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చారు, మీకు ఎమ్మటి ఈ విషయం తెలిసింది, ఈ నోటిఫికేషన్లే కాకోకుండా నోటిఫికేషన్ బిఫోర్ గానే గ్రాండ్ టెస్ట్లు, మీ శివ సార్ మా పిల్లలకి అందరు గ్రాండ్ టెస్ట్లు ఖచ్చితంగా పెట్టాల్సిందే సార్, చాప్టర్ వైజ్ టెస్ట్ పెట్టాల్సిందే సార్. ఈ ఆలోచన అద్భుతం అసలు. నేను చెప్తున్నా కదా, చాలా వరకు కూడా ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లలో కూడా అంత పక్కడబందీగా జరగట్లే, బట్ మీకు జరుగుతున్నాయి. ఈ విషయంలో మీరు నిజంగా సంతోషపడాలి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ శివ సార్ యొక్క హార్డ్ వర్క్ వెరీ వెరీ నైస్, వండర్ఫుల్ అనమాట. అసలు ఇంత మంచి ఇన్స్టిట్యూట్ లోకి మీరు వచ్చారు, అది కూడా తక్కువ ప్రైస్ తోనే వచ్చారు. బట్ హైదరాబాద్ లో ఒక్కొక్క Group 2 బ్యాచ్ కి వచ్చేసి 18,000 పైనే ఉందన్నమాట. బట్ మీకు అంతైతే తీసుకోలేదు కదా, చాలా తక్కువ ప్రైస్. బట్ హై క్వాలిటీ ఫ్యాకల్టీస్ అనేటువంటి వాళ్ళని ఎన్నుకోవడం మీరు నిజంగా అదృష్టవంతులు. మీరు ఒకవేళ హైదరాబాద్ దాకా వచ్చి హైదరాబాద్ లో తీసుకున్నా సరే 20,000 దాకా మీరు అక్కడ కట్టాల్సి వస్తుంది. మీరు ఒక 6 నెలలు ఉండాలనేసి అంటే 6 నెలలు ఒక 8,000 ఏదైనా ఒక దానికి కట్టాలి కదా. ఏది మన హోటల్ ఉంటే హోటల్లో కానీ, లేదంటే రూమ్ తీసుకుంటే రూమ్ లో కానీ, లేదా హాస్టల్ ఉంటే హాస్టల్లో కానీ, ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకుని అయితే కట్టాల్సిందే కదా. బట్ మీకు ఎంత సేవ్ అవుతుందో చూసుకోండి. బట్ నేనేమంటున్నా అనేసి అంటే సేవింగ్స్ ఏం కాదు, మనీ పర్పస్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం మంచిది, మీరు చూజ్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ వెరీ వెరీ గుడ్ అనమాట. ఇప్పుడు దీని కనుక మీరు మంచిగా ఉపయోగించుకోగలిగితే మాత్రం వండర్ఫుల్. బట్ నేనేమంటున్నా అనేసి అంటే ఇక్కడ ఉన్నది ఇగో ఇది నా సిలబస్ బట్ చదువుకో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనుకో, ఏమవుతుంది, ఏం చదవాలనేది నేను చెప్పా కానీ ఎలా చదవాలో నేను చెప్పలేదు. మళ్ళీ రెండోది వచ్చేసి ఎలా రివిజన్ చేయాలో నేను చెప్పలేదు. అప్పుడు ఏమవుతుంది, మీకు 1 year లాస్ అవుతుంది. బట్ మీ సార్ అట కాదు, అప్రాక్సిమేట్లీ 10 years ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీని పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ఆలోచన ఎలా ఉంటుంది అనేసి అంటే, ఇప్పుడు 10 years కష్టపడి వచ్చిన అనేసి అంటే 10 years ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. ఈ సంవత్సరమే కొత్తగా ఈ ఫీల్డ్కి వచ్చినటువంటి వ్యక్తికి ఏముంటుంది, ఆ సబ్జెక్ట్ ని బట్టి కొట్టామా, ఎంతవరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామా, పిల్లలకు నచ్చిందా లేదా అది చూసుకుని వెళ్ళిపోతారు. మరి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళది ఎలా ఉంటుంది అనేసి అంటే, ఒక్కొక్క పిల్లగాడు ఎలాంటి సమస్యల నుంచి బయటకు వస్తాడు. ఒక్కొక్క పిల్లగాడు వచ్చేసి ఎన్ని నోటిఫికేషన్ పోటుకున్నాడో వాడు వచ్చి ఏడుస్తాడు. నీకు ఎన్నిసార్లు రాసినా రావట్లేదు అంటాడు, ఏ ఎగ్జామ్ రాసినా ఇదే అంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో నుంచి చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, దాని విషయాల మీద పరిజ్ఞానాన్ని పెంచుకుంటాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద పరిజ్ఞానం ఉంటుంది. డిఫరెంట్ సార్ అన్ని కూడా. ఎక్స్పీరియన్స్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా అలాంటి ఫ్యాకల్టీస్ ని మీ సార్ ఎన్నుకున్నాడు అనేసి అంటే మీరు నిజంగా అదృష్టవంతులా కాదా మీరు చూసుకోండి. బట్ నేనేమంటున్నా అనేసి అంటే, మీరు ఎన్ని కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నారు అనేసి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 years లేదా 6 years అనేటువంటి ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో అది మీకు ఒక దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. అది ఎక్స్పీరియన్స్. మేము ఏదైతే కష్టపడి దాటిపోయినామో అందులో నుంచి మేము బయటికి రాంగ్లోనే ఒక పలానా దగ్గర రాంగ్లోనే ఒక పులి వస్తుంది. ఆ పులి రాంగ్లోనే మీరు ఏం కంగారు పడమాకండి, దానికి బోన్ ఉంటుంది. బట్ దానికి కనపడకుండా ఇట్లా రండి అని చెప్పిన ఈజీగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు రాని పెద్ద గోతు ఉంటుంది, బట్ ఎవరికి కనపడదు. మీరు మాత్రం పరీక్షించి చూడండి, తొందరపడకండి, నిలబడండి. మీకు ఒక 2 నిమిషాలకు ఆ గోతి కనిపిస్తుంది. దాని తర్వాత ఒక పక్క నుంచి ఎలా రావాలో దారి కూడా కనిపిస్తుంది అని చెప్పిన అనుకో, నువ్వేం చేస్తావు, అందులో పడి అందులో బొర్లుకుంటా కూర్చోం. మనం ఏం చేస్తాం, ఆల్రెడీ ముందే చెప్పాం కాబట్టి నిలబడతాం. ఆ సింహమో పులి వచ్చింది, పులి దాటంలోనే 10 అడుగులు వేసినాక నిలబడితేనే ఉండమన్నాడు మా మాస్టారు. ఉన్నా అరే నిజమే కనిపించిందిగా, ఇక నీ గోతులు ఎందుకు పడతా అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, గోతులు పడ్డ రావడానికి 10 సంవత్సరాలు పట్టింది. నువ్వు మాత్రం దాటి వెళ్ళిపోతావు, ఒక రోజులోనే వెళ్ళిపోతున్నావు. వేరియేషన్ అర్థమవుతుంది అనుకుంటా. దట్స్ వై మీ సార్ అనేటువంటి నిర్ణయం ఎంత గొప్పదో మీరు చూసుకోండి. అందుకోసమైనా హార్డ్ వర్క్ చేయండి.
చాలా ఉద్యోగాలు తీసుకురావాలి సార్ ఈసారి పిల్లల నుంచి, అది బాగా హార్డ్ వర్క్ చేపిస్తానేసి నాతో పదే పదే చెప్తున్నారు. బట్ మీరు చేయాల్సిన పని అదే. స్టార్ట్. ఈ రోజు మనకి సిలబస్ ఏముండదో చూద్దామా? ఆర్ యు రెడీ? సిద్ధమా? ఫస్ట్ జాగ్రఫీకి సంబంధించి మనం మొత్తం మీద 3 జాగ్రఫీలో ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పాను నేను. అందులో నుంచి నౌ ప్రెసెంట్ వరల్డ్ జాగ్రఫీ చూద్దాం సార్. వరల్డ్ జాగ్రఫీ సంబంధించి ఏమేమి ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో నుంచి కేవలం 5 టాపిక్స్ తీసుకుంటాం. బట్ మీకు చెప్పే టాపిక్స్ సంఖ్య 5. అందులో లోపల చాలా గట్టిగానే ఉంటుంది అనమాట, మ్యాటర్ గట్టిగానే ఉంటుంది. అయితే మనకి మార్కుల సంఖ్య కూడా అప్పుడప్పుడేమో హైయెస్ట్ గా వస్తాయి, అప్పుడప్పుడేమో లోయెస్ట్ అవుతాయి. దాన్ని మాత్రం మనం ఎవ్వరూ మార్చలేము. ఎందుకంటే జిఎస్ అనేసి అంటే దాన్ని మనం అంచనా వేయలేం. ఎగ్జామినర్ కి ఎట్ట నచ్చి తట్టి చేసుకుంటారు అనమాట. 30 మార్కులు. ఆ 30 మార్కుల్లో మొత్తం నేను ఇండియన్ జాగ్రఫీలు ఇచ్చేస్తా అంటే ఇచ్చుకుంటాడు అంతే. అప్పుడు నువ్వు వచ్చేసి నువ్వు మొత్తం ఇండియా ఎందుకు ఇచ్చినావు, నేను వరల్డ్ జాగ్రఫీ బాగా బట్టి కొట్టుకొని వచ్చి తెలుసా అనేసి అంటే నేను ఎవరుదామని అంటాడు అంతే. నేను ఎవరు చదవమన్నాడు, సిలబస్ అంతా పెట్టి అంతా చూసుకోవాలి కదా అంటాడు. లేదా మొత్తం ఏపీ వేసి పడేసిండు. అప్పుడు మనకేమనిపిస్తుంది, వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ బాగా కసిగా చదువు కూర్చునేసి జస్ట్ ఏపీ గాని పక్కన పెట్టేసిన అనుకో, మొత్తం అందులో నుంచి వస్తే అయిపోయాయి. అంటే ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పలేం జిఎస్ లో. బట్ నేనేమంటున్నాను అంటే మినిమం అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో వాటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని కనుక నీ మైండ్ లో పడేసుకొని బయటకు వస్తే వాడు ఎట్టనిచ్చుకొని మనం మాత్రం ఆన్సర్ పెట్టుకొని బయటకు రావచ్చు. కాన్సెప్ట్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 పేపర్ మీరు తీసుకుంటే 2025లో ఓన్లీ 90% క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా వచ్చినాయంటే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, ఇంకా చేసేది ఏం లేదు. కాన్సెప్ట్ నీకు తెలిస్తే అద్భుతమే. ఇంత ముందులాగా బిట్లు నేను చదువుకొని పోతా సార్ అంటే అదైతే కాని పని. బట్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్ అన్ని కూడా ఎలా ఉంటదంటే కాన్సెప్ట్ ఎనీ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి, మీరు కాన్సెప్ట్ పట్టుకోగలిగితే మీరు అద్భుతాలు చేస్తారు. ఓకేనా? మీకు ఇందులోకి వెళ్ళిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి నేను చెప్తా ఉంటా. అప్పుడు కాన్సెప్ట్ కి ఎలా రిలేటెడ్ అవుతున్నాయి అంటే మనం చదవాల్సిన విధానం ఎలా కదా అనేటువంటి దాన్ని మీకు నేర్పిస్తా ఉన్నప్పుడు మీకు ఆ విషయాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. బట్ ఈ సబ్జెక్ట్ అని కాదు, మిగతా సబ్జెక్ట్ చదివేటప్పుడు కూడా కాన్సెప్ట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 భాగాలు అనేసి అన్నాం కదా, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ద యూనివర్స్ అనేసి అంటాం. ఏంటంటే ఇది యూనివర్స్. మీరు ఏం రాయకపోయినా దండగేం లేదు, జస్ట్ వినండి. ఈ రోజు రేపు మళ్ళీ మీకు ఆ క్లియర్ సిలబస్ కూడా నేను మళ్ళీ రాపిస్తా. రేపటి నుంచి మనకి లైవ్ అనేటువంటిది 7 నుంచి స్టార్ట్ అవుతుంది. 7 నుంచి అప్రాక్సిమేట్లీ 2.5 అవర్స్ లేదా 3 అవర్స్ డైలీ క్లాసెస్ ఉంటాయి. మీకు ఈ సిలబస్ అయిపోయేంత వరకు అలాగే ఉంటుంది. దట్స్ వై దీన్ని గమనించండి. ఎవ్రీడే ఖచ్చితంగా టయానికి మీరు రావడానికి ట్రై చేయండి. దాని తదుపరి ఏ రోజు ఆ రోజు కంప్లీట్ అవ్వాలి, ఇది మీరు నిర్ణయం తీసుకోండి. మీరు డిసైడ్ అవ్వండి. ఫస్ట్ మా ఇంట్లో గోల్ తట్టుకోలేక నేను కోచింగ్ తీసుకుంటున్నా అనే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటా మన బ్యాచ్ లో. ఐ హోప్ నా ఆలోచన ప్రకారం అయితే మా ఇంట్లో గోల్ తట్టుకోలేక ఇప్పుడు మా అమ్మ అయితే నువ్వు పెళ్లి చేసుకుంటావా చేసుకోవనేసి అంటే జస్ట్ ఈ ఒక్క నోటిఫికేషన్ అని చెప్పి వచ్చినా, లేకపోతే అరే నువ్వు పోయేసి ఆ పని ఈ పని చేస్తావు అనేసి అంటే ఒక్క నోటిఫికేషన్ వచ్చిన, ఇలాంటి వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నా. వై బికాజ్ ఎందుకు అనేసి అంటే ఎంత కష్టమైనా మేము పడతాం, బట్ నువ్వు మాత్రం ఏం చేయాలి, ఉద్యోగం కొట్టేంత వరకు చదువు అని చెప్పి మీకు ఛాయిస్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఛాయిస్ ని మనం గనక నిర్లక్ష్యమే చేస్తే దాని తదుపరి మన జీవితంలో నిర్లక్ష్యం చేయడానికి ఇంకేమీ ఉండదు. కష్టపడాల్సిన సమయంలో కష్టపడకుండా సుఖపడతాం. నువ్వు ఎప్పుడైతే సుఖపడాల్సిన వయసు వస్తుందో అప్రాక్సిమేట్లీ 35 క్రాస్ అయిన తర్వాత ఇక మనకు పని భారాలు ఖచ్చితంగా మీద పడిపోతాయి, ఫ్యామిలీ భారాలు మీద పడిపోతాయి. ఇక 40-45కి వచ్చేసరికల్లా చాలా వరకు బలం తగ్గిపోద్ది, చాలా బలం తగ్గిపోద్ది. అప్పుడు అనిపిస్తుంది అనమాట రెస్ట్ తీసుకుంటే బాగేమో ఒక 2 గంటలు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఆ సమయంలో రెస్ట్ తీసుకోవాలంటే ఈ టైంలో హార్డ్ వర్క్ చేసి ఉద్యోగం కొట్టి తీరాలి. అది నీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు ఏదేమన్నా కానీ వాళ్ళ రక్తాన్ని చెమటగా చిందించి మరీ మీకోసం పెట్టుబడి పెడుతున్నారు. బట్ దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏమని అనేసి అంటే ఈ రోజు నుంచి నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నా. ఆ నిర్ణయం ఏంటనేసి అంటే 100కు 100% ఏ రోజు సిలబస్ ఆ రోజు మినిమం కంప్లీట్ చేయాల్సిందే, మొత్తం కూడా కంప్లీట్ అవ్వాల్సిందే. దాన్ని ఒకసారి ప్రాక్టీస్ చేయాల్సిందే, షార్ట్ నోట్స్ రాసి పక్కన పెట్టాల్సిందే. షార్ట్ నోట్స్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అది 1 అవుతుందా, నైట్ 2 అవుతుందా, ఎంతనా కానీ ఈ రోజు సిలబస్ ఈ రోజు అయిపోవాలి అని నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో అది అయిపోయేంత వరకు ఎప్పుడైతే కష్టపడతావో విజయం మాత్రం పక్కాగా వస్తుంది మీకు. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. షార్ట్ నోట్స్ రాయను అనేసి అంటే మాత్రం రాదు. షార్ట్ నోట్స్ అంటే ఏంటి అనేసి అంటే ఇప్పుడు సిలబస్ లో 5 భాగాలు అని చెప్పారు, దట్ ఈస్ మై షార్ట్ నోట్స్. సిలబస్ మొత్తాన్ని 5 భాగాలకు కుదించడం నాది.
అందులో ఒక్కొక్క చాప్టర్ మళ్ళీ షార్ట్ నోట్స్ గా కన్వర్ట్ చేసుకుంటా. అట్లా మీకు నేను చెప్పేటప్పుడు కూడా అది ఇస్తాను నేను. బట్ ఇవ్వటం అనేది నా షార్ట్ నోట్స్ మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నా నాలెడ్జ్ వేరు, మీ నాలెడ్జ్ వేరు. బట్ మీరేం చేయాలంటే అంటే చదువుకుంటూ షార్ట్ నోట్స్ క్రియేట్ చేయాలి. షార్ట్ నోట్స్ ఇయర్ బై ఇయర్ అది చేంజ్ అవుతూ ఉంటుంది, కుదించబడుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు పుస్తకం ఉంది సార్, 30 పేజీలు ఉందనుకోండి. ఆ 30 పేజీల పుస్తకం అనేటువంటిది నా మైండ్ లో జస్ట్ ఒక హాఫ్ పేజీ మాత్రమే ఉంటుంది. 30 పేజీల పుస్తకం హాఫ్ పేజీ ఎందుకు ఉంటుంది సార్ అనేసి అంటే అది షార్ట్ నోట్స్. బట్ మీ దగ్గరకు వచ్చే కాలం ఒక 5 పేజీలు వస్తుంది. 30 పేజీలు 5 పేజీలకు షార్ట్ నోట్స్ ఏంటంటే అదృష్టమే కదా. 30 పేజీలు ఎవరు చదువుతారు సార్, కానీ 5 పేజీలు చదవాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కి వచ్చేసరికి 5 పేజీలు కాస్త 1.5 పేజీ అయింది. అప్పుడు ఏమనిపిస్తుంది, ఆ 30 పేజీలు చదివింది అనుకుంటే 1.5 పేజీ అనేసి అంటే హాఫ్ డే లో నేను చదువుకుంటా అయిపోతుంది అనేసి అనిపిస్తుంది. బట్ అదే కాస్త హాఫ్ పేజీకి 4 వచ్చింది అనేసి అంటే ఇంకెంత ఈజీగా ఉంటుంది. దట్స్ వై నేనేమంటున్నా అనేసి అంటే షార్ట్ నోట్స్ క్రియేట్ చేయండి మీకు అర్థమైన భాషలోనే. మీకు ఎలా అర్థమైతే అలా చేయండి. అలా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి విజయం తరిస్తుంది. ఈ నిర్ణయం అనేటువంటిది మీరు తీసుకుంటే ఇప్పుడు నేను ఇచ్చేటువంటి వర్డ్ మాత్రం రాసి పెట్టుకోండి. నా మాటకి నేనే విలువ ఇవ్వకపోతే నా మాటకి ఇంకెవడు విలువిస్తాడు. ఇది రాయండి కొటేషన్. ఎందుకంటే నేను ఇదే ఒక కొటేషన్ రాసుకొని ఫస్ట్ కానిస్టేబుల్ అట్లా అటెంప్ట్ చేస్తే కానిస్టేబుల్ కొట్టాలని కొట్టిపడేసిన అనమాట. నేను అదే చెప్తాను మీకు మళ్ళీ ఏంటి అనేసి అంటే ఈ వర్డ్ రాసి పెట్టుకోండి. నా మాటకి నేనే విలువ ఇవ్వకపోతే నా మాటకి ఇంకా ఎవరు విలువిస్తారు, ఇంకెవరిస్తారు. నా మాట ఏంటి ఇప్పుడు అనేసి అంటే ఖచ్చితంగా ఏ రోజు సిలబస్ ఆ రోజు కంప్లీట్ చేయాలి, ఈ నోటిఫికేషన్ ఉద్యోగం కొట్ట. దట్ ఈస్ మై వర్డ్. అది నా మాట. ఇప్పుడు నా మాటకి నేను విలువిస్తున్నా. ఎవడు ఏడన పోని ఎక్కడ ఏదైనా జరగని, బట్ నాకున్న గోల్ ఏంటి అనేసి అంటే నేను ఇచ్చుకున్న నిర్ణయం ఏంటి, నా మాట ఏంటి అనేసి అంటే ఏ రోజు సిలబస్ ఆ రోజు అవ్వాలి, నాకు ఉద్యోగం రావాలి. ఒకవేళ అంత నిర్ణయం తీసుకున్న హార్డ్ వర్క్ చేసినా సరే ఈ నోటిఫికేషన్ లో రాలేదు సార్ ఉద్యోగం, ఏం చేయమనేసి అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జాబ్ కావాలన్నది. బట్ దాంట్లో మాత్రం మిస్ అవ్వద్దు. దట్ ఈస్ మై వర్డ్. బట్ అట్లనే 10 పెంచేద్దామా సార్ 10 సంవత్సరాలు అట్లేం లేదు. 1 లేదా 2 లేదా 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు లేదా 3 నోటిఫికేషన్స్ లో ఖచ్చితంగా రావాలి. బట్ అంత ఛాన్స్ అయితే ఉండదు సార్. ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పుడు మన స్టూడెంట్స్ అనేటువంటి హైదరాబాద్ లో డ్యూటీలు చేసేటువంటి కానిస్టేబుల్ పిల్లలైతే వాళ్ళకి నేను ఇదే విషయం చెప్పిన వాళ్ళు ప్రతి నోట్స్ లో పైన పెద్దగా రాసి పెట్టుకున్నారు. నా మాటకి నేను విలువకపోతే నా మాటకి ఇంకెవడు విలువిస్తారు. దట్ ఈస్ మై వర్డ్ అని రాసి పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేసి వాళ్ళు చెప్పింది ఒకటే వర్డ్. నా జీవితంలో ఉద్యోగం వచ్చేంత వరకు ఏ పెళ్లికి పోలే, ఏ పండగకు పోలే, ఏ పబ్బకు పోలే, నాకు ఏమి లేవు. నాకు అసలు అవుడు లేడు. నేను ఒక ఒంటరిని. నన్ను నేను హైడ్ చేసుకున్నా. చదువుతూనే ఉన్నా. బట్ నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అందరు నాకు విలువ స్టార్ట్ చేస్తారు. నా మాటకి విలువ పెరిగింది. అది నాకు నేనుగా ఇచ్చుకున్నా కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అందరి నుంచి నాకు ఆ విలువ వస్తుంది. ఇదే కదా మనకు కావాల్సింది. వాస్తవం కదా. విలువతో పాటుగా నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఎంత బాగుంటుంది చెప్పండి. నీకు ఏది కావాలన్నా సరే నీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకనేసి అంటే నీకు నెల శాలరీ వస్తుంది కాబట్టి నీకు విలువ పెరుగుతుంది. అన్నిటికీ అన్ని వస్తాయి ఒక దెబ్బతోటే. బట్ అది రావాలంటే ఒక 6 నెలలు 8 నెలలు హైడ్ చేసుకోవాలి. ఆ రైట్ ఇక్కడ చూసుకోండి. దీన్నే విశ్వం అనేసి అంటాం. ఏంటంటే ఇది విశ్వం ద యూనివర్స్ అనేసి అంటాం. మీకు ద సోలార్ సిస్టమ్ అని ఇచ్చాడు. సిలబస్ లో ఏమి ఇచ్చాడంటే ద సోలార్ సిస్టమ్, సౌర కుటుంబము అని ఇచ్చాడు. సౌర కుటుంబం అంటే విశ్వమే కదా. సూర్యుని యొక్క కుటుంబాలు మొత్తాన్ని కలిపితే ఏమంటాం మనం, విశ్వం అనేసి అంటాం. అలా సౌర కుటుంబం అనేటువంటిది ఇందులో మనం తీసుకుంటాం సార్. సెకండ్ వన్ వచ్చేసి ద జామార్ఫాలజీ అనేసి అంటాం. అంటే భూస్వరూప శాస్త్రము అనేసి అంటాం. దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ సార్. ఈ భూస్వరూప శాస్త్రం అనేటువంటి దాని మీద మనకి జాగ్రఫీ అనేటువంటిది అంతా డిపెండ్ అయి ఉంటుందని చెప్పడంలో అసలు ఏమి లేదు, చెప్పొచ్చు, అట్లా చెప్పేయచ్చు. రెండు వచ్చేసి దీని మీద మీకు మంచి కమాండింగ్ వస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అర్థమైంది అంటే ఎస్ వచ్చేస్తుంది. అంటే నేను చెప్పే లెక్క ప్రకారం అయితే దీనికి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తాను అనమాట. ఎందుకు అనేసి అంటే అంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది అనమాట. బేసిక్స్ అన్ని కూడా ఇగో దీంట్లో వస్తాయి మీకు. దట్స్ వై మీరు ఈ చాప్టర్ అనేటువంటిది కొంచెం చదివేటప్పుడు కానీ నేను చెప్పేటప్పుడు కానీ కొంచెం అర్థం కానట్టుగానే ఉంటుంది, కొంచెం ఎక్కువగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. బట్ మీరు కనుక దాని మీద మంచి ఫోకస్ కనుక చేసి చదవగలిగితే, దాన్ని అర్థం చేసుకోగలిగితే మాత్రం అద్భుతాలు చేయగలుగుతారు ఇక్కడ. ఇది మాత్రం నేను పక్కా చెప్పగలను. ఇక దీని తర్వాత ద క్లైమటాలజీ ఏంటంటే ఇది శీతోష్ణ స్థితి శాస్త్రం. శీతోష్ణ స్థితి శాస్త్రం అనేసి అంటాం. విన్నారు ఎప్పుడన్నా నీ పేరు? శీతోష్ణ స్థితి శాస్త్రము వినలేదా? చూసుకోండి ఎంత బాగుంటుంది అనేసి అంటే ఈ చాప్టర్ మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు సార్. ఇందులో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు.
ఈ శీతోష్ణ స్థితిలో నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ రెండింటి తర్వాత ఇప్పుడు మనం చేయబోతున్నటువంటి దీంట్లో కూడా ఒకటి ఇచ్చాడు. ఏమంటాం దీన్ని? ద ఓషనోగ్రఫీ. ఓషనోగ్రఫీ అనేసి అంటాం. సముద్ర శాస్త్రం ఇది, సముద్ర శాస్త్రము అనేసి అంటాం. ఇగో దీంట్లో నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చాడు, ఇందులో నుంచి కూడా క్వశ్చన్ ఇచ్చాడు. అంటే మనకి ఏంటనేసి అంటే ఇందులో నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ కాన్సెప్టివ్ ఓరియంటల్ ఇచ్చాడు సార్, ఓన్లీ కాన్సెప్టివ్ ఓరియంటల్ లో. ఇక వీటి తర్వాత మనకి ఇంకోటి కనిపిస్తుంది, దీన్ని నేచురల్ వెజిటేషన్ అనేటువంటి పేరుతో పిలుస్తాం, లేదా ఈ నేచురల్ వెజిటేషన్ ఆఫ్ ఇన్ ద వరల్డ్, లేదా మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధ మండలాలు అనేసి అంటాం. ఏమంటుంది దీన్ని అనేసి అంటే నేచురల్ వెజిటేషన్స్ ఇన్ ద వరల్డ్. ఏంటంటే ఇది ప్రపంచంలో ప్రకృతి సిద్ధ మండలాలు, ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు. ఈ సిద్ధ మండలాలకు సంబంధించి రెండు ఇచ్చాడు సార్. మీకు అడిగిన ప్రశ్నల సంఖ్య అనేటువంటిది మాక్సిమం మనకు మిస్ అవ్వకుండా ఉండాలనేసి అంటే ఇందులో ఉండేటువంటి సిలబస్ మీకు క్లియర్ గా రావాలి. ఇందులో నుంచి మనం తీసుకుంటే మీకు ఏముంటుంది సార్, ఇక్కడ ఒకటి జాసెంట్రిక్ థియరీ అనేసి అంటాం, సన్ సెంట్రిక్ లేదా హీలియో సెంట్రిక్. విన్నారా? భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతము, దాని తర్వాత వచ్చేసి ఏమంటాం బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి సిద్ధాంతాలు కొన్ని కనిపిస్తాయి. అయితే లాస్ట్ నోటిఫికేషన్ లో అసలు ఈ చాప్టర్ ని టచ్ కూడా చేయలేదు. అసలు ఎందుకు చేయలేదు అనేసి అంటే సాధారణంగా ఓల్డ్ జాగ్రఫీ అనంగా లట్టుకుని వచ్చి ఎన్న కూర్చుంటాడు పెద్ద మనిషి, అందరు వచ్చి అదే చేయి ఫస్ట్ అదే, అందరికి దీని మీద అవగాహన ఉంది. బట్ దీన్ని తీసేసి మిగిలిన ఇందులో తీసుకుంటూ వచ్చాడు అనమాట. దట్స్ వై మనకి ఏమైపోయింది అనేసి అంటే ఈ చాప్టర్ లో నుంచి క్వశ్చన్ అయితే పర్లేదు, బట్ ఈసారి కూడా అదే జరిగింది అంటే చెప్పలేం. కానీ ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం వెరీ వెరీ కన్ఫ్యూజ్డ్ ఏరియా. ఎందుకు అనేసి అంటే ఇందులో రొటేషన్ అండ్ రెవల్యూషన్స్ ఉంటాయి. రొటేషన్ అండ్ రెవల్యూషన్స్, భూమి యొక్క భ్రమణము పరిభ్రమణము అనేసి అంటాం, సూర్యుని యొక్క భ్రమణము పరిభ్రమణం అనేసి అంటాం, చంద్రుడి యొక్క భ్రమణము పరిభ్రమణం అనేసి అంటాం. వీటితో పాటుగా అక్కడ మెర్కురీ యొక్క భ్రమణం ఏంటి, పరిభ్రమణం ఏంటి, ఆ పరిభ్రమణం వల్ల జరిగినది ఏంటి, అదే విధంగా మనకి వీనస్ ఉంటుంది, భ్రమణం ఏంటి పరిభ్రమణం ఏంటి. ఎన్నిసార్లు అడిగాడు ఎగ్జామినేషన్ లో. ఎందుకనేసి అంటే తన చుట్టూ తాను తిరగడం అనేటువంటిది ఏదైతే ఉందో దానికంటే మనం సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటువంటి సమయం ఉంటుంది చూసారా, అది తక్కువగా ఉంటుంది. అసలు ఏమన్నా అర్థమవుతుందా అనేసి అంటే అది మనకి చాలా డీపెస్ట్. బట్ చాలా సార్లు అడిగాడు. ఏంటి అనేసి అంటే ఇప్పుడు క్లాస్ రూమ్ ని ఇమాజినేషన్ చేసుకోండి, ఎందుకంటే మీరు అందరూ చదువుకొని వచ్చిన వాళ్ళే కాబట్టి క్లాస్ రూమ్ ని ఇమాజినేషన్ చేయండి. మీరు ఇప్పుడు 10th క్లాస్ లో ఉన్నారనుకోండి, 10th క్లాస్ క్లాస్ రూమ్ ఎంత పెద్దగా ఉంటుంది, మీ స్కూల్ మీరు ఏదైతే క్లాస్ రూమ్ ఉందో ఇమాజినేషన్ చేసుకోండి ఒకసారి. మీ స్కూల్లో నేను ఇక్కడ బోర్డు దగ్గర ఉన్నా ఎదురుగా, ఇప్పుడు నేనేం చేస్తున్నా, వీనస్ నా పేరే, నా చుట్టూ నేను తిరుగుతున్నా, దీని ఆత్మ భ్రమణము. పరిభ్రమణమా ఆత్మ భ్రమణం అంటే ఆత్మ భ్రమణం. ఇప్పుడు నా చుట్టూ నేను తిరిగిన దాన్ని భ్రమణము అనేసి అంటే, లేదా ఆత్మ భ్రమణం అనేసి అంటే నా చుట్టూ నేను తిరుగుతూ మీ చుట్టూ కూడా తిరిగి రావాలి. మీరు సన్ అనుకోండి, ఇప్పుడు నా చుట్టూ నేను తిరుగుకుంటూనే ఎవరి చుట్టూ తిరిగి రావాలా, మీ చుట్టూ కూడా తిరుగుతూ రావాలి. ఇట్లా మీ చుట్టూ కూడా. ఇప్పుడు చెప్పండి నాకు, నా చుట్టూ నేను తిరగడం తొందరగా అయిపోతుందా, నా చుట్టూ నేను తిరుగుకుంటూ మీ చుట్టూ అంతా కూడా క్లాస్ రూమ్ అంతా కూడా తిరిగి మళ్ళీ ఈ ప్లేస్ కి రావడం లేట్ అవుతుందా అనేసి అంటే ఏం మాట్లాడుతున్నావు సార్, అది మినిమం సెన్స్ కదా. మరి ఏమనుకుంటున్నావు సార్, మా చుట్టూ తిరిగి రావడమే అంటే సూర్యుని చుట్టూ తిరిగి రావడమే లేట్ కదా అనేసి అంటే ఇక్కడ మనకి వీనస్ అనేటువంటి దానికి ఆపోజిట్ అనమాట. తన చుట్టూ తాను తిరగడమే కష్టంగా ఉంటుంది, అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ సూర్యుని చుట్టూ ముందే తిరిగి వస్తున్నాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ సార్ అనేసి అంటే ఏది మనం నోరులో పెట్టాల్సిన పని లేదు, అక్కడ రీజన్స్ తో సహా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు డైరెక్ట్ బిట్, ఇప్పుడు వాడు సెంటెన్స్ రూపంలో అడుగుతారు. ఆ సెంటెన్స్ ఏంటి అనేసి అంటే అసలు అది చదివిన తర్వాత ఏమేమి ఏమంటుంది దీన్ని, వీనస్ శుక్రుడు అనేవాడు తన చుట్టూ తాను తిరగడం కంటే నాట సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి ఏ నాట ఎక్కువ సమయం తీసుకుంటున్నాట, అది సెంటెన్స్. ఆడ జరగదు, ఏది జరగదు సార్. నిజమే. ఎందుకు అనేసి అంటే మన క్లాస్ చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం, సౌర కుటుంబానికి సంబంధించిన బొమ్మ ఒకటి గీస్తాం. ఎట్లా గీస్తాం, దిస్ ఈజ్ సన్ అని చెప్తాను నేను. బాగుంది సార్, సన్ చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది అనేసి అంటే ఇలా తీసుకుంటాం మనం అట్లా సాధారణంగా. ఇక్కడ ఏముంది, మెర్కురీ, ఇదేంటి వీనస్, అర్త్ తెలుసు కదా, మార్స్, ఇక్కడ మనకి అవి కనిపిస్తాయి. ఇక దీని తర్వాత మళ్ళీ కొన్ని కనిపిస్తున్నాయి గ్రహాలు. ఇలా తీసుకున్నాం. వీటికి ఆర్బిట్స్ ఉంటాయి, కక్షలు అంటాం మనం, ఆర్బిట్స్ ఉంటాయి ఇలా. ఇప్పుడు ఈ ఆర్బిట్స్ అనేటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దేని చుట్టూ తిరగడానికి ఆర్బిట్ ఇది అనేసి అంటే సూర్యుడి చుట్టూ తిరగడానికి ఆర్బిట్. ఇప్పుడు ఇదేమైంది, వీనస్. ఈ వీనస్ అనేటువంటిది తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరిగి రావాలా, సూర్యుడి చుట్టూ తిరిగి రావాలా.
దీని చుట్టూ దీన్ని తిరగడం కంటే ఇలా తిరిగి రావడం అంటే తొందరగా అయిపోద్దట. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేసి అంటే దానికి ఒక 2 కారణాలు ఉంటాయి. మీ క్లాస్ లో క్లియర్ గా చెప్తా కాబట్టి అక్కడ చూసుకోండి. బట్ ఇలా నేను బొమ్మ గీసినప్పుడు ఇగో ఇది బుద్ధుడికి సంబంధించింది, ఇట్లా తిరిగి వస్తాడు అనేసి అంటే అబ్బబ్బబ్బా ఎమి గీసినావు ఎమ చెప్పినావు అనేసి సగం విని సగం వదిలిపెడతాం. సగం వదిలిపెట్టేసి ఇప్పుడు మనోడు ఫీల్ అవుతాడు అనమాట. ఏమని అనేసి అంటే తన చుట్టూ తాను తిరగడం కంటే ఎవరి చుట్టూ తిరగడం కష్టం అనేసి అంటే ఎందుకు, చాలా పెద్ద కక్ష కదా, చాలా దూరం కదా, లాంగెస్ట్ ఆర్బిట్ కదా. దట్స్ వై ఇదే కష్టం అనే ఒక భ్రమలో ఉండిపోతాం. బట్ ఇక్కడికి వచ్చే కల్లా ఆపోజిట్ అయిపోతుంది. అది మనం అబ్జర్వేషన్ చేయం, ఇది తప్పే అని కొట్టేసి వచ్చేస్తాడు. బట్ దాని తర్వాత ఏమవుతుంది, అరే అది నిజమా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్నప్పుడు క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు నువ్వు తెలుసుకునే సుఖం బిట్ బ్యా, ఒక నోటిఫికేషన్ బ్యా, ఎస్ ఆర్ నో. అందుకోసమనే మనం ఏం చేయాలి అనేసి అంటే కొంచెం క్లియర్ గా నేర్చుకోవాలి సార్. క్లాస్ అటెండ్ అవుతున్నాం అనేసి అంటే ఇంట్లో ఇంకో పక్కన అంట్లు రుద్దుకుంటా, తాలింపు వేసుకుంటా, ఇట్లా ఫోన్ పెట్టేసి మా మాస్టర్ చూస్తాడా ఏందా, పెట్ట కొట్ట నువ్వు మొత్తుకో నేను కొట్టుకుంటా అని చెప్పేసి బట్టలు బాదు నువ్వు బాదుకుంటా దూడుకుంటా అట్టుంటది మనతో అన్నాం అనుకో, నోటిఫికేషన్ ఎగిరిపోయా. అంతే కదా. ఇప్పుడు నేనేమంటున్నా అనేసి అంటే క్లాస్ అంటే క్లాసే, టైం అంటే టైమే, మాట అంటే మాటే. కూర్చో, దానికి బిఫోర్ గానే భయపడు. ఇప్పుడు నువ్వు రావాలి క్లాస్కి, ఆఫ్లైన్ క్లాస్ ఎలా వస్తావు? మనకి 9 క్లాస్ అన్నావు అనుకో, 7కే క్లాస్, ఈవినింగ్ 7 క్లాస్, నువ్వు ఏ టైంకి వస్తావు? 7 కంటే 7కి రావాలనేసి అంటే అప్రాక్సిమేట్లీ 6:30కి రెడీ రావాలి కదా అక్కడ దాకా. అంటే నువ్వు 6:30కే వస్తున్నావు, బట్ నీకు ఇంకొక హాఫ్ అన్ అవర్ మిగిలే ఉంది. కానీ హాఫ్ అన్ అవర్ లోనే పని మొత్తం కంప్లీట్ చేసుకో, అంత ముందుగానే కంప్లీట్ చేసుకో. నువ్వు ఏ విధంగా అయితే రెడీ అవుతావు అంత చక్కగా రెడీగా నువ్వు ఎట్లయితే క్లాస్ లో కూర్చోవాలనుకున్నా అలాగే ఒక మంచి చైర్ వేసుకో, ముందు బుక్స్ పెట్టుకో, రెడీగా కూర్చో. సెల్ ఫోన్ అంత దూరం పెడతావు పెట్టు, ల్యాప్టాప్ పెట్టుకుంటావు పెట్టేసి మొత్తం రెడీ చేసుకో. 7 గంటల క్లాసా క్లాస్, నువ్వు క్లాస్ రూమ్ లో ఎలా కూర్చుంటావో అలా ఫీల్ గా, అలాగే ఫీల్ గా, అంతే జాగ్రత్తగా విను, అంతే జాగ్రత్తగా నువ్వు చదవడానికి ట్రై చేయి. విజయం అనేటువంటిది ఎవడబ్బ సొత్తేం కాదు, ఎవడబ్బ సొత్తు కాదు. నాలెడ్జ్ అనేది కూడా ఎవడబ్బ సొత్తు కాదు. బట్ నువ్వు సబ్జెక్ట్ నేర్చుకుంటే నీకు ఉద్యోగం వస్తుంది, అంతేలే. కానీ మనం ఎట్లా ఉంటాం అనేసి అంటే ఇవి ఇలాంటి పనులు పెట్టుకుంటాం. చాలా మందికి అలాంటివి ఉంటాయి. ఏందనేసి అంటే మా బాధలు మీకు ఏమరకు సార్, మా ఆయన నువ్వు అనుకున్నంత మంచోడు కాదు సార్ అనేసి అంటే వాస్తవమే కాదు. అలాగని చెప్పేసి నువ్వు ఆడ ఫోన్ పెట్టేసి లేకపోతే ఆ ల్యాప్టాప్ పెట్టేసి నీ ఆడ పని చేసుకుంటా అనేసి అంటే నువ్వు ఫోకస్ చేయలేస్తామా? చేయలేం కదా. మన హ్యూమన్ బ్రెయిన్ అనేటువంటిది దేన్ని ఒక్కదాన్ని మాత్రమే ఫోకస్ చేయగలుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడుకో అనేసి అంటారు. ఎందుకు మాట్లాడొద్దు? నేను మామూలుని కాదు, ఎక్స్పీరియన్స్ పర్సన్, తోపు తురుము అని చెప్పేసి నువ్వు దోలుతున్నావు, మాట్లాడుతున్నావు, తోలుతున్నావు, అది యాక్సెప్ట్ చేస్తుంది, అది దానికి అంత పవర్ ఉంది. కానీ అది ఏదో ఒక రోజు తీసి నేలకేస్తుందా అంటే ఖచ్చితంగా నేలకేస్తుంది. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రాణాల మీదకి వస్తూనే ఉంది. అంటే మనకు ఒక విషయం అర్థం కావాలి, మనం ఒక దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఇంకోటి బ్లర్ అవుతుందా అంటే బ్లర్ అవుతుంది. కావాలంటే నువ్వు చెక్ చేస్తూ చూడు. ఇప్పుడు నువ్వు నన్ను చూస్తున్నావా, నన్నే చూస్తున్నావా, వెనుకున్నటువంటి బ్లర్ అయిపోతాయి, నీకు వెనుకున్నటువంటి వర్డ్స్ బ్లర్ అయిపోతాయి. ఇప్పుడు నువ్వు వీటిని ఫోకస్ చేసి చూడు, నేను బ్లర్ అయిపోతాను, నీకు కనిపించను, నీకు కనిపించను, ఓన్లీ వర్డ్సే నీకు కనిపిస్తాయి. అదేంటి సార్ అంటే అదే మన హ్యూమన్ బ్రెయిన్ కు ఉన్నటువంటి ప్రత్యేకత. బట్ నువ్వు ఫోకస్ చేయటం ఇంపార్టెంట్. నీకు ఉద్యోగం కావాలా, ఫోకస్ చేయి. ఉద్యోగం ఎంత, నీకెంత కష్టం ఉంది, నీకెంత అవసరత కలిగి ఉంది అది అనేసి అంటే నువ్వు ఫోకస్ చేసే దాన్ని బట్టి నీకు సబ్జెక్ట్ లెవెల్స్ అనేటువంటి పెరుగుతాయి. వింటే వస్తుంది సార్, అంతే, ఇంకేమీ లేదు. వినాలి వినాలి వినాలి, నేర్చుకోవాలి నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇది క్లియర్. ఇక్కడ మనం చూస్తే ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సౌర కుటుంబం అనేది ఉంటుంది. ఆ సౌర కుటుంబంలో మనకి సన్, సూర్యుడు చాలా ప్రాధాన్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఒక నక్షత్రం అని పిలుస్తాం. ఆ నక్షత్రం ఏంటి, అలాంటి నక్షత్రాలకు ఉండే స్పెషాలిటీస్ ఏంటి, ఆ నక్షత్రాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, వాటి మీద చాలా సార్లు అడిగాడు, అది చూస్తాం. ఆ నక్షత్రం తర్వాత మనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన ఎర్త్, భూమి, ఆ సౌర కుటుంబంలో ఆ భూమి ఏంటి, ఆ భూమికి సంబంధించినటువంటి విషయాలు ఏంటి ఇక్కడ నేర్చుకుంటాం. ఈ భూమి తర్వాత ఇక్కడ మూన్ మనకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇంకోటి. ఆ మూన్ ఏంటి, మూన్కు సంబంధించిన విషయాలు నేర్చుకుంటాం. దాని తర్వాత ఈ ముగ్గురు కలిసి భ్రమణాలు పరిభ్రమణాలు చేస్తే జరిగేటువంటి పరిస్థితులు ఏంటి అవి మనం స్టడీ చేస్తాం. ఇక దాని తర్వాత మనం భూమి మీద ఉన్నాం కాబట్టి ఆ భూమి మీద అక్షాంశాలు ఎలా ఉంటాయి, రేఖాంశాలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం ఎలా ఉంటుంది, మనం ఒక్కొక్క దేశాన్ని విభజన చేసుకున్నప్పుడు మహాసముద్రాలుగా విడిపోయినప్పుడు వీటన్నిటి మనం కౌంటింగ్ చేసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించినటువంటి సమ్ ఇన్ఫర్మేషన్ చూస్తాం. అంటే ద యూనివర్స్ అనేటువంటి దాంట్లో ఏమేమి చూడబోతున్నాం అంటే ఇవే చూస్తాం సార్ మనం ఇందులో. ఓకేనా? మీకు ఈ చాప్టర్ స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ క్లియర్ గా మీకు లిస్ట్ ఇస్తా. అది నా షార్ట్ నోట్స్ అని చెప్పా. మీకు అది క్లియర్ గా రాసుకున్నాక మీకు అర్థమవుతుంది. దాని తర్వాత నేను ఏ వేలో వెళ్తున్నానో అదే వేలో మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే అద్భుతాలే చేస్తారు. మీకు బుక్ కూడా అప్రాక్సిమేట్లీ వచ్చేస్తుంది.
సార్ దగ్గర ఉంటుంది, మీరు చూసుకోండి. సార్ని అడిగితే మీకు ఇచ్చేస్తారు శివ సారు. ఇక మీరు క్లియర్, ఏం లేదు, ప్రశాంతంగా చదవడానికి ట్రై చేయటం ఇంకంతే. ఓకేనా, అది మనం చేయాల్సింది. ఇక జామోర్ఫాలజీ అనేసి అంటాం సార్, భూస్వరూప శాస్త్రము. ఈ భూస్వరూప శాస్త్రం అన్నిటికీ బేసిక్ అని చెప్పే కదా. ఏముంటది సార్ అనేసి అంటే, అసలు భూమి అనేటువంటిది ముందు లోపల భాగం అంతా నుంచి బయట భాగం వరకు కూడా ఏర్పాటు చేయబడ్డ కారణమే ఈ పెద్ద మనిషి అనమాట. అంటే ఇక్కడ జామార్ఫాలజీ అనేటువంటి చాప్టర్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం అనేసి అంటే, భూమి యొక్క ఇన్నర్ అనేటువంటిది ఎలా ఉంటుందో చదువుతుంది. భూమి యొక్క అంతర నిర్మాణము అనేసి అంటాం. ఆ ఇన్నర్ మొత్తాన్ని కూడా మనం డివిజన్ చేసేసి ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి వాటిని స్టడీ చేసి, దాని తదుపరి ఆ ఇన్నర్ లో ఉన్నటువంటి మ్యాగ్మా లేదా లావా అనేటువంటిది భూ ఉపరితలానికి వచ్చి పడిన తర్వాత కొన్ని మిలియన్ల సంవత్సరాలు గడిస్తే, రోజు కాదు 2 రోజులు కాదు, మిలియన్ ఇయర్స్ అనేసి అంటాం. అందులో నుంచి కూడా క్వశ్చన్ అడిగాడు మీకు, మిలియన్ ఇయర్స్ జురాసిక్ అనేటువంటి పీరియడ్ టైంలో ఏం జరిగిందని అడిగాడు అనమాట మొన్న. అలా మీకు వస్తుంది, అన్ని క్లియర్ గా వస్తాయి. అలా మిలియన్ ఇయర్స్ ఎగో జరిగినటువంటి సిచ్యువేషన్ బట్టేసి మనకి మౌంటైన్స్ వచ్చాయా, ఎలా వచ్చాయి, ప్లాటూస్ వచ్చాయా, ఎందుకు వచ్చాయి, ప్లేన్స్ వచ్చాయా, ఎప్పుడు వచ్చాయి, అదే విధంగా రాక్స్ ఫార్మేషన్ అయిందా, హౌ టు ఫార్మ్ అనేసి మనం స్టడీ చేస్తాం. ఇందులో రాక్స్ మీద కూడా క్వశ్చన్ అడిగాడు అనమాట. రాక్స్ అనే దాని మీద క్వశ్చన్ అడిగాడు. ఇలా మనం ఇందులో ఏమేమి చూస్తాం అనేసి అంటే, ఫస్ట్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, భూమి యొక్క అంతర నిర్మాణం ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ స్టడీ చేస్తాం. దాని తదుపరి అందులో నుంచి మ్యాగ్మా బయటకు వచ్చిన తర్వాత వోల్కనోస్ అనేసి అంటాం. వోల్కనోస్ అనేది ఏముంటుందో అది చూస్తాం. దాని తర్వాత అది ఎండిపోయి డిఫరెంట్ భూస్వరూపాలు ఏర్పాటు చేస్తుంది. అదే మనకి పర్వతాలు, అదే విధంగా పీఠభూములు, మైదాన భాగాలు, వాటి నుంచి వచ్చినటువంటి శిలలు ఏవైతే ఉన్నాయో ఆ శిలల యొక్క నిర్మాణాన్ని మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ అనమాట, అన్నిటికీ ఇదే బేసిక్. ఇక దీని తర్వాత క్లైమటాలజీ. ఇప్పటిదాకా భూమి లోపల భూమి పైన చూసాం. ఇప్పుడు భూమి పైన ఉన్నటువంటి వాటిలో 2 ఉంటాయి. ఒకటేమో సముద్రాలు లేదా క్లైమేట్ అనేసి అంటాం. అంటే వాయువుల యొక్క పొర ఒకటి ఉంటుంది. లేదు అనేసి అంటే ఇప్పటిదాకా భూభాగంలో చూసినటువంటి ఈ యొక్క ఎత్తైనటువంటి పర్వతాలు, పీఠభూములు, మైదానాలే కాకుండా విపరీతమైనటువంటి జలభాగం కలిగి ఉంటుంది. ఆ జలభాగమే ఓషనోగ్రఫీ. అంటే దీన్ని చూసినాక దానిపైన ఉన్నటువంటి రెండింటిని మనం చూస్తాం. ఒకటేమో క్లైమటాలజీ, వాతావరణం అంటే ఏంది. ఇందులో నుంచి ఎన్నిసార్లు అడిగాడు సార్ క్వశ్చన్, ప్రతిసారి కన్ఫ్యూజన్ మన వాళ్ళు. ఎందుకు అనేసి అంటే స్పియర్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా, వీటిని ఆవరణాలు అనేసి అంటారు. ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, మెసో, ధర్మో, ఎక్సో, హోమో, హెటిరో. విన్నారు ఈ పేర్లు ఎప్పుడన్నా? మేము ఎప్పుడు వినలేసారంటే కంగారేం పడకండి, ఇప్పుడు విందురు కానీ. ఓకే, విత్ బొమ్మతోటి ఒక అద్భుతమైనటువంటి అట్లా మీరు మర్చిపోలేనటువంటి ఒక జ్ఞాపకాన్ని తయారు చేసేద్దాం. ఇక మీరు ఏమి లేదు, ఉద్యోగం వచ్చిన తర్వాత మీకు ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేసి అంటే, మళ్ళీ అవన్నీ మీకు రివిజన్ అయ్యేంత అంత జ్ఞాపకం వచ్చే విధంగా ఒక అందమైనటువంటి బొమ్మ గీసి దాంట్లో అద్భుతాలు చేసే విధంగా చేయించేస్తా. క్లియర్ అయిపోతుంది. మేము కొంతమంది ప్రైవేట్ స్కూళ్ళలో చేస్తున్నాం సార్ అనేసి అంటే, జస్ట్ అది మీరు ఎలా నేర్చుకుంటారంటే మీ జీవితంలో మర్చిపోలేనంతగా మీకు నేర్పించేస్తా. ఇక దీని తర్వాత ఈ క్లైమటాలజీ అనేటువంటి దాంట్లో ఇంకా కొన్ని ఉంటాయి సార్. ఏంటి, ఆ పొరలే కాకోకుండా అసలు టెంపరేచర్ అనేసి అంటాం. నౌ ప్రజెంట్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ల ప్రకారము భూమి యొక్క పై భాగంలోకి వెళ్తూ ఉంటే ఉష్ణోగ్రత తగ్గుతుందా పెరుగుతుందా, ఎవరికేమెరుకు సార్, మాకేమెరుకు సార్, ఇట్లా ఉంటాయి అనమాట పరిస్థితులు. మనం పైకి వెళ్తున్నాం అనేసి అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, సూర్యుడి దగ్గరికి వెళ్తున్నాం సార్, అందుకోసమని ఖచ్చితంగా పెరిగింది సార్ అనేసి అంటాం. బట్ ఆవరణానికి కొన్ని విషయాలు మోడిఫికేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఏ ఆవరణ నుంచి ఏ ఆవరణానికి వెళ్తుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటి విషయాలు మీరు చూడాల్సి ఉంటుంది. దట్స్ వై మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి విషయాల మీద మీకు ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన కలిగి ఉండాలంటే మీరు చేయాల్సిన పని ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది, టెంపరేచర్ అంటే ఏంది, ఉష్ణోగ్రత అంటే ఏంది, దాని తర్వాత వర్షపాతం వస్తుంది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, ఎలా జరుగుతుంది, ఆ ఉష్ణోగ్రతలో హెచ్చు తగ్గుల వల్ల వర్షపాతానికి ఏమైనా లింకప్ ఉందా, లేదా మంచు పడుతుంది, మంచుకి ఏమైనా లింకప్ ఉందా, అసలు మంచు ఎందుకు వస్తుంది, ఉష్ణోగ్రత యొక్క ప్రభావమేనా, అంటే ఇవన్నీ లింకప్ లో వస్తాయి. ఎక్కడ చూస్తాం ఇది అనేసి అంటే ఇందులోనే చూస్తాం. దాన్ని మనం ఏమని చెప్పాలి, ద క్లైమటాలజీ, శీతోష్ణ స్థితి శాస్త్రము అనేసి అంటాం. ఇది దేని పరంగా చూడాలి, భూమి యొక్క పై భాగంలో చూస్తాం. ఇక భూమి పై భాగంలో ఇంకోటి ఏంటి అంటే ఓషనోగ్రఫీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఎందుకనేసి అంటే ఈజియెస్ట్ టాపిక్ అంటే అది నాకు తెలిసినంత మట్టికైతే. అందులో ఒకటి కష్టం ఉంటది. ఆ కష్టం ఏంటో తెలుసా, అందులో మనకి కొన్ని కరెంట్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండ్ కూడా అదే జరుగుతుంది, పేపర్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ ఎల్నినో రాబోతుంది అనేసి అంటే, ఎల్నినో వాడవాడు అనేసి అంటే ఎవడో మనకు తెలియదు, కానీ పేపర్కే తెస్తారు. ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గును, కరువులు రావడానికి సంబంధించి ఆ వాతావరణం అనేటువంటిది ఎక్కువ ప్రభావాన్ని కనపరుస్తుంది అనేసి అంటే, అవునా? మళ్ళీ దరిద్రం ఏంటంటే ఈ సంవత్సరం సూపర్ ఎల్నినో అట. అసలు ఏంటి ఆ సూపర్ ఎల్నినో మనకు తెలియదు, అదొక ఓషన్ కరెంట్.
ఓషన్ కరెంట్. ఓషన్ కరెంట్ ఏంటి సార్? మన ఇంట్లో వచ్చే కరెంట్ అంటే ఆ కరెంట్ కదా. అక్కడ ఓషన్ కరెంట్ అంటే ఏంటి? ఒక ప్రవాహము. ఏంటది? ఒక ప్రవాహం. ప్రవాహం ఏంటని నన్ను అడగండి దయచేసి. అది కనుక అడిగిరనుకో 2 చేతులు అటు జేబులో పెట్టుకుని ఇంకటే ఇంటి తిరిగి కూడా చూడాలి ఇంకా. ప్రవాహం అంటే తెలుసు కదా, అలా మనకు కొన్ని కనిపిస్తాయి. ఇట్లా మనం ఏం చేయాలనేసి అంటే ఇందులో కొన్ని కనిపిస్తాయి. దాంతో పాటుగా సముద్రాల యొక్క ఉష్ణోగ్రత ఉంటుంది, లవణీయత ఉంటుంది సార్. మీకు ఉష్ణోగ్రత మీద క్వశ్చన్ అడిగాడు, లవణీయత మీద క్వశ్చన్ అడిగాడు. సముద్రాలలో భూతల భాగాలు అనేటువంటి ఉంటాయి, భూతల భాగాల నుంచి కూడా క్వశ్చన్ అడిగాడు. అంటే దగ్గర దీంట్లో నుంచి 3 క్వశ్చన్స్ వచ్చినాయి. 3 క్వశ్చన్స్. ఏది 2025 కి సంబంధించిన దాంట్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. మళ్ళీ 3 ప్రశ్నలు వచ్చినాయి కదా సార్, మళ్ళీ ఈసారి కూడా అంతే ఇస్తారంటే నేను చెప్పలేము, నువ్వు కూడా ఊహించుకో మాకు. బట్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో పోయినసారి వదిలేశాడు, కింద వాట్ల పడ్డాడు. ఈసారి కింద వాట్ల లేదు, నువ్వు పెట్టి పై దాని మీద పడవచ్చు. ఎందుకంటే అది వెరీ కన్ఫ్యూజ్డ్ ఏరియా అని చెప్పా. దట్స్ వై మనం ఏం చేద్దాం అనేసి అంటే మినిమం ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఇంపార్టెన్స్ 99% మనం ఏళ్ళ మీద మాట్లాడగలగాలి. మీరు మాట్లాడాలంతే. ఇంకా అలా మాట్లాడగలిగే విధంగా మీరు ప్రిపరేషన్ చేయగలిగితే వాడు ఎందులో నుంచి ఎట్లా పెట్టించినా సరే మీకు నో ప్రాబ్లం, మీరు కొట్టేస్తారు అంతే. ఇంకా అట్లా వెళ్ళిపోద్ది. బట్ అది వచ్చేంత వరకు, కాన్సెప్ట్ మీ మైండ్ లో నిలబడేంత వరకు 1-2 సార్లు అయితే ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ మీకు ఇచ్చేటువంటి హింట్ ఏంటి అనేసి అంటే, దయచేసి పడుకునేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఏదన్నా జరగని, మా ఆయన మంచోడు కాదు సార్, తాగొచ్చి బయ్య బాధిండే బాధిండు. బట్ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? బాధిండు ఏడుపు, ఇది కాదు నీకు కావాల్సింది. మైండ్ లో నేనేం చదివా, నేను రేపటి రోజున ఉద్యోగం కొట్టాలనేసి అని నేను చదివింది నాకు ఎంతవరకు గుర్తుంది. ఎందుకు అనేసి అంటే నిద్రపోవడం అనేటువంటిది గొప్ప వరం సార్. చాలా మందికి అది నిద్ర పట్టదు, నిద్ర రాదు కూడా. బట్ అలాంటి ఒక గొప్ప వరం నీ జీవితంలో ఉన్నటువంటి మెమరీస్ అనేటువంటి నెబరవేయటానికి, దాన్ని పరిపూర్ణం చేయటానికి, సెట్ చేయటానికి అది ఒక పెద్ద అవకాశం అన్నమాట. అంటే నీ బ్రెయిన్ అనేది ప్రాసెస్ చేసుకుంటుంది. ఒక కంప్యూటర్ ఎలా ప్రాసెస్ చేస్తుందో నీ బ్రెయిన్ అలా ప్రాసెస్ చేసేసి అన్నిటిని విడివిడిగా చేసేసి కట్టలు కట్టేసి క్లీన్ గా చేసేసి నీట్ గా చేసేసి అలా పకడ్బందీగా చేసి పెట్టేస్తుంది. అప్పుడు నీ మైండ్ లో ఏదనుకుంటున్నావో అది గుర్తుంటుంది. అందుకోసమే చూడండి, పడుకునే ముందు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తావో, దేని గురించి అలజడి పొందుతావో, అది మాత్రమే తెల్లారి పొద్దున్నే లేచి అబ్బా నా మనసంతా బాలేదురా అనేసి అంటాడు. ఎందుకు బాలేదు మామ అనేసి అంటే, నువ్వు బండేటప్పుడు ఏం ఆలోచించినావు గదే నీ మనసులోకి వస్తుంది. బట్ నేనేమంటున్నా అనేసి అంటే, నువ్వు కాంపిటేటివ్ లో ఉన్నావు, నీ పరిస్థితి ఏదైనా కానీ ఎలాగానే ఉండని ఆ పరిస్థితి. బట్ ఒక్క ఉద్యోగం కొట్టు చూడు, దాని తర్వాత పరిస్థితులన్నీ మారిపోతాయి. ఏదైనా కానీ ఆ పరిస్థితి మారిపోతుంది. అది మారాలి అనేసి అంటే ఫస్ట్ నీ మైండ్ సెట్ మారాలి. నీ మైండ్ సెట్ మారాలనేసి అంటే జరిగిన ఇష్యూస్ ఏదైనా కానీ, సార్ నిజంగా ఈ పూట నాకు తినడానికి లేదు సార్, ఉన్నారు అలాంటి విద్యార్థులు కూడా ఉన్నారు. 5 రూపాయల భోజనం ఉంది కదా, అన్న క్యాంటీన్లలో పోయి తినేసి వచ్చేసి పడుకునేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈవినింగ్ అయితే అది కూడా దొరకదు. కొంతమంది సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ అయితే సాయిబాబా టెంపుల్ మధ్యాహ్నం కొంచెం టైం అయ్యి నాన్న ఇది అయిపోవడానికి కొంచెం 10 నిమిషాలు టైం పెట్టి, సార్ వద్దు ఎందుకు వద్దు, ఏం ఆరాటం వచ్చిందా అనేసి అంటే, ఆరాటం ఏమి రాలేదు సార్, నైట్ ఎట్టగో మళ్ళీ మేము తినం, మరి ఇప్పుడు కనీసం తినాలి కానీ, మరి తినండి 15 నిమిషాల తర్వాత తింటే ఏమైందంటే 10 నిమిషాల తర్వాత ఎవడు పెట్టాడు సార్ అక్కడ, ఎక్కడ అనేసి అంటే సాయిబాబా టెంపుల్ అంటాడు. వాస్తవం ప్రతి బ్యాచులర్ దిల్సుఖ్ నగర్ లో మినిమం అలా కనిపిస్తారు అన్నమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తప్పని నేను చెప్పట్లేదు. బట్ నేనేమంటున్నాను అంటే, అలాంటి స్థితి నీకున్నది, అది నీ నాన్న యొక్కో, మీ అమ్మ యొక్కో, మీ తాతల యొక్క ఎవరు చేశారో అది సెకండరీ సార్. బట్ మీ నాన్నకి ఎడ్యుకేషన్ లేకపోయినా సార్ చదువుకున్న కొడుకు నిన్ను క్రియేట్ చేశారంటే నా ఉద్దేశం ప్రకారం వాళ్ళు వెరీ గ్రేటెస్ట్ అనమాట. వాళ్ళంత గొప్ప వ్యక్తులు నాకు తెలిసి ఇంకెవరూ లేదు. ఎందుకంటే నేను తెలివైన వ్యక్తిగా మలిచారు కాబట్టి. నువ్వు ఇప్పుడు అద్భుతాన్ని చేయొచ్చు, నువ్వు ఉద్యోగం కొట్టచ్చు, అవసరం ఉంటే ప్రపంచాన్ని కూడా జయించవచ్చు, ప్రపంచ నలుమూలను పోయి రావచ్చు, నీకు అంత నాలెడ్జ్ ఇచ్చారు వాళ్ళు. బట్ వాళ్ళు ఏం చేయలేరు. అయితే నువ్వు ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి చదువుకున్న కొడుకుని కాస్త నువ్వు ఉద్యోగాది కొడుకుగా మార్చేంత శక్తి ఉందా అంటే, మనకే రాట్లే ఉద్యోగాలు, కొడుకు ఏమిస్తావు అంటే. ఎంత గొప్ప చదువులు చదివినటువంటి కొడుకుని తయారు చేసినా సరే మీ నాన్నకంటే నేను ఎప్పుడు తక్కువ. ఇంకా ఎడ్యుకేటెడ్ అనేటువంటి ఒక కొడుకుని తయారు చేయగలిగినప్పుడు, ఎడ్యుకేటెడ్ అనేటువంటి మనం ఎవరిని తయారు చేయాలి? ఖచ్చితంగా జాబ్ హోల్డర్ అయినటువంటి కొడుకుని తయారు చేయాలి. అసలు జరిగే పనేనా? అసలు అవుతుందా? మీకు మనసుకి ఏమైనా అనిపించిందా? కానే కాదు. అంటే మీ నాన్నే చాలా గొప్ప, మన నాన్నలే చాలా గొప్ప. అలాంటి తండ్రులు మన మీద ఎంత ఆశ పెట్టుకున్నారో మీరు ఆలోచన చేయండి. అలా మీరు వెళ్ళి తినొచ్చిండ్రు, మీ యొక్క ఆలోచన గొప్పది, మీకున్న ఓపిక గొప్పది. మీ యొక్క ఆలోచన ఓపికలతో పాటుగా మీరు ఏదైతే అనుకున్నారో దానికోసం ప్రాసెస్ చేయండి. అది నైట్ పడుకునే ముందు, నాకు ఈ రోజు నిజంగానే సాయంత్రం తినలేదు, ఆకలి పెట్ట మాకు మైండ్ లో అయిపోయింది, జరిగిపోయినటువంటి కథ, ఏం అవసరం లేదు. ఈ రోజు నేనేం చదివా, ఎంతవరకు చదివా, ప్రాసెస్ చేయండి మైండ్ లో. అది నీకు పరిపూర్ణంగా నిలిచిపోతుంది.
అలాంటి స్టడీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అందుకే నిద్రపోయే ముందు నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఇది సైకాలజీ ప్రకారం సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. బట్ నేను దాని మీద చాలా కోర్సులు చేసే కాబట్టి మీకు ఇది ఇంత ఈజీగా చెప్పగలుగుతున్నా. నేను చెప్పే ప్రతి వర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ జీవితంలో సక్సెస్ రావాలా వద్దనేటువంటిది ప్రతిదీ మన మైండ్ సెట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో దీన్ని గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది సార్, ప్రపంచంలో ప్రకృతి సిద్ధ మండలాలు సార్, అవి 7 ఉంటాయి. ఆ 7 లో ఏదో ఒకటి అయితే మాక్సిమం వస్తూనే ఉంటుంది. వాటికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇవన్నీ చూసామనేసి అంటే మీకు ఏం కంప్లీట్ అవుతుంది, వరల్డ్ జియోగ్రఫీ ఇస్ క్లోజ్డ్ అయిపోతుంది అంతే. ఇక దీని తర్వాత మళ్ళీ ఎమ్మటే చూడాల్సింది ఏంటి, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎంతమందికి ఐడియా ఉంది సార్ ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్? దీని తెలుగులో విపత్తు నిర్వహణ. ఏమంటుంది అంటే విపత్తు నిర్వహణ. భారతదేశంలో విపత్తు నిర్వహణ 2005 నుంచి మనం ఏం చేసినా సార్ ఒక యాక్ట్ తెచ్చుకున్నాం. యాక్ట్ దీన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేసి అంటాం. విపత్తు నిర్వహణ చట్టము ఏంటంటే ఇది విపత్తు నిర్వహణ చట్టం. ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఏ రకమైన విపత్తు అన్నారని వాటి మనం ఎదుర్కోవడానికి సంసిద్ధం అనేసి సిద్ధం అవడానికి చేసినటువంటిది. బట్ నేనేమంటా అనేసి అంటే అసలు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి చాప్టర్ వినేటప్పుడు నాకైతే ఒక ఫీలింగ్ వచ్చింది అప్పట్లో. ఏంటి ఆ ఫీలింగ్ అనేసి అంటే మన జీవితంలో కూడా కష్టాలు వస్తూనే ఉంటాయి కదా, బట్ హౌ టు చెప్పండి ఫేసింగ్ దిస్, దీన్ని నేను ఎలా ఎదుర్కోవాలి అసలు అంటే ముందస్తు చర్యలు అనేది ఇందులో ఉంటుంది సార్. ఆ ముందస్తు చర్యలు ప్రతిసారి విన్నప్పుడల్లా నా జీవితంలో రేపు ఏం జరుగుతుందని ఆలోచించి ఈ రోజుకే స్టెప్ తీసుకోవడం నేను చాలా వరకు నేర్చుకున్నా. అంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ అంటే మనం యంగ్స్టర్ అవుతామా లేకపోతే కొంచెం ముసలోళ్ళం అవుతామా అంటే ఖచ్చితంగా ఏజ్ బార్ అవుతూనే ఉంటది. ఈ రోజు ఉన్న బలం ఆ రోజు అయితే ఖచ్చితంగా ఉండదు. ఓకే, ఉండకపోయింది. బట్ ఆ టైంలో మనం ఎలాంటి స్థితిలోకి వెళ్ళగలుగుతాం అనేది ముందస్తుగా ఆలోచన చేసే పరిజ్ఞానం అనేటువంటిది అయితే నేను దీని నుంచే తీసుకున్నా సార్. ఇంకా గొప్పగా చెప్పాలి అనేసి అంటే దీన్ని మన స్టూడెంట్స్ కి పరంగా పెట్టడం ఏంటి, వ్యక్తిగతంగా పక్కన పెట్టేస్తే అసలు మనకి ఎందుకు పెట్టారు సార్ ఈ సిలబస్ అనేసి అంటే నువ్వు ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయినవు, ఒక ఎంఆర్ఓ అయినవు, ఒక మండలానికి నువ్వే హెడ్, కింగ్ ఆఫ్ ద మండల్, అవునా కదా? నువ్వేం చెప్తే అదే ఆట, నువ్వేం చెప్తే అదే పాట అక్కడ, అలాంటి సిచ్యువేషన్. బట్ అయితే భారతదేశంలో ఎన్ని ప్రాంతాలలో వరదపాతం సంభవిస్తుందో నీకు తెలుసా? తెలియదు, వదిలేసి ఇప్పుడు తెలుసుకోవాలి. లేదు నువ్వు ఒక మండలానికి వెళ్ళిపోయినావు, నువ్వు మండలానికి వెళ్ళిన తర్వాత నీ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అది ఎర్త్క్వేక్స్ అనే జోన్ లో ఉందా, అంటే భూకంపాలు వచ్చే పరివాహక ప్రాంతంలో ఉందా, నీకు తెలియకపోతే ఎట్లా? మండలం అంతా నీ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. ఒకవేళ వరదలు వచ్చేటువంటి ప్రభావంతో ఉందా, నీకు తెలియకపోతే ఎట్లా? అది నీ మండలం కదా. ఒకవేళ డ్రాట్స్ కరువులు వచ్చే ప్రభావితమైన ప్రాంతమా, అయితే నువ్వేం చేస్తావు? ఒక గ్రూప్ 2 ఆఫీసర్ అయిపోయినావు, నువ్వు ఒక ఎంఆర్ఓ అయిపోయినావు, మండలం నీ చేతిలో ఉంది, కొన్ని వేల మంది ప్రజలు, కొన్ని లక్షల మంది ప్రజలు నీ చేతిలోకి వస్తున్నారు. ఆ ప్రజల యొక్క ప్రతి విధమైనటువంటి జీవన పరిణామాన్ని మార్చగలిగే క్యాపబిలిటీ నీ ఆలోచన పరిణతికి ఉంటుంది. బట్ నువ్వు ఏం చేయగలుగుతావు? ఇప్పుడు చెప్పండి, అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది నీకు అవగాహన లేకపోతే నువ్వు ఏం చేయగలుగుతావు చెప్పండి? నీటిపారుదల వ్యవస్థ లేదు అనేసి అంటే నీకు డ్రాట్స్ వస్తాయి సార్ అక్కడ. అదే నీటిపారుదల వ్యవస్థ కరెక్ట్ గా లేదంటే వరదలు కూడా వస్తాయి. మన దరిద్రం ఏంది అనేసి అంటే ఒకవేళ వరదలు వస్తున్నాయి హౌ టు కంట్రోల్, ఒకవేళ డ్రాట్స్ వస్తున్నాయి హౌ టు కంట్రోల్, అది ఎర్త్క్వేక్ కు సంబంధించిన జోనా ఎలా నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు? అది కోస్టల్ లైన్ లో ఉందా, అప్పుడు నీకు సునామీస్ వస్తాయి, ఎలా నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు? నేనేం చేస్తా సార్, ఇప్పుడు సునామీ ఎదురు గుర్తుకొత్తంటే పోయి ఇట్లా నిలబడమంటావు, దానికి ఉందనేసి అంత అవసరమేం లేదు. బట్ నీ మేధాశక్తిని ఉపయోగించగలిగితే నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు, నష్టం యొక్క పరిమాణాన్ని తగ్గించగలుగుతావు, ప్రాణాలు అనేటువంటి వాటిని కాపాడగలుగుతావు. ఏ రైతైనా సార్ ప్రాణం కోల్పోతున్నాడు అనుకోండి సార్, ఆ కుటుంబం రోడ్డును పడ్డట్టే కదా. అలాంటి సిచ్యువేషన్ నువ్వు చర్యలు తీసుకొని పక్కకు తీసుకొని వచ్చినావు అనుకో, హౌ ఎలా ఉంటుంది చెప్పండి? అప్పుడు మా ఎంఆర్ఓ తోపు తురుము తెలివైనటువంటి వ్యక్తి, ఏ సమయంలో ఏ చేస్తే బాగుంటుందో 100% ఆయన తెలుసు. అందుకోసమనే ఈ పంటలు ఇక్కడ పండవరా నాయన, రైతులారా మీరందరూ కూడా ఈ పంటలు ఇక్కడ ఏమాకండి, ఏ పంట వేయాలి, ఇదిగో ఈ పంట పలానా పంట వేయండి, మీకు అద్భుతం జరిగింది అని చెప్పేసి దానికి మద్దతు ధర కూడా వచ్చే విధంగా నువ్వు చేయగలిగిన రైతు బతుకు మారింది కదా. అది మారాలి అంటే అక్కడ ఉన్నటువంటి వెదర్ కండిషన్ మొత్తం నీకు తెలియాలి కదా. ఆ వెదర్ కండిషన్ తెలియాలనేసి అంటే జాగ్రఫీ మీద పట్టు ఉండాలి. అక్కడ ఉన్నటువంటి డ్రాట్స్ హౌ టు ఓవర్కమ్ అనేటువంటిది అయితేనేమో డిజాస్టర్ మేనేజ్మెంట్ నీకు తెలియాలి. అన్నిటికీ లింక్ అప్ సార్. బట్ నువ్వు ఆలోచించే విధానము నువ్వు చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. నువ్వు ఎంఆర్ఓ అవుతున్నావు అనేసి అంటే ఏదో మనం ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్నటువంటి నేను ఇంట్లో చిన్న కొడుకుని సార్, నాకు ఇష్టం వచ్చినట్టు నేను తింటా, గేదె లెక్క పండుతా అనేసి అంటే నువ్వు ఎంఆర్ఓ అయినా కుదరదు సార్, కుదరదు. నీ మైండ్ సెట్ మారాల్సిందే. మార్చ్, నువ్వు ఏ రేంజ్ లో మార్చాలనుకుంటున్నావు మార్చి పడేసాయి. బట్ నీ చేతిలో కొన్ని లక్షల ప్రాణాలు ఉన్నాయి, కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి అనేది మాత్రం మనసులో పెట్టుకో. అన్ని గ్రామాలు, అంతమంది ప్రజలు, వాళ్ళ జీవనం మొత్తం కూడా నువ్వు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. సార్ నాకున్నది ఒకటే ఒక గోల్ సార్,
అప్పుడప్పుడు పైన చేయబెడతా, ఎప్పుడు ఒకసారి కింద చేయబెడతా అనేసి అంటే మాత్రం ఇంతకంటే దరిద్ర బతుకు నాకు తెలిసి ఇంకోటి ఉండదు. ఎందుకనేసి అంటే ఓ 10 కోట్లు సంపాదించడానికి పట్టుకొని పోతావా చెప్పు? తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే వితౌట్ వస్త్రంతో వస్తున్నావో, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు కూడా అదే వితౌట్ వస్త్రంతో నిన్ను కప్పిపెట్టేసిన తర్వాత నీ ప్రాణము దేహం అంతా కూడా వెళ్ళిపోద్ది. నువ్వు ఏదైతే కట్టుకున్న వస్త్రాలు ఉన్నాయో ఎక్కని వదిలిపెట్టి వెళ్ళిపోవడం. అంటే నువ్వు చేతులు ఖాళీగానే వచ్చినా ఖాళీగానే పోతావు. బట్ నువ్వు ఉన్నా లేకపోయినా సరే నీ గురించి కొన్ని వందల మంది, వేల మంది, ఒక మండలం తలుసుకోవాలంటే నువ్వు తీసుకునే నిర్ణయం మాత్రం. అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారా లేదా? బొచ్చిన మంది ఉన్నారు. కొంతమంది జిల్లా కలెక్టర్లు వచ్చారు అనేసి అంటే అలాంటి కలెక్టర్లను గుర్తుపెట్టుకున్న వాళ్ళ సంఖ్య బొచ్చిన మంది ఉంది. అలాంటి వాళ్ళ మీద సినిమాలు కూడా వచ్చినాయి. ఇంటెలిజెంట్ అనుకుంటా సినిమా చూసే ఉంటారు మీరు. బట్ నేనేమంటున్నా అనేసి అంటే అందరిది పక్కన పెట్టేసేయండి. బట్ మనకి ఇంత నాలెడ్జ్ సంపాదించుకొని ఒక కోచింగ్ తీసుకొని ఎన్నో గంటలు కష్టపడి చదివి ఎన్నో కష్టాలను ఓర్చి ఎన్నో శ్రమలను తట్టుకొని ఒక ఉద్యోగాన్ని సాధించింది ఎందుకు సార్ అనేసి అంటే 1 కోటి రూపాయలు సంపాదించుకోండి సార్, ఒక మిద్దె మీద ఇంకో మిద్దె కట్టుకోండి సార్ అనేసి అంటే నువ్వు తీసుకొని పోయేది ఏమీ లేదు. బట్ ఆప్యాయతను సంపాదించు. నీ తెలివితేటలు దేశానికి ఉపయోగపడేటట్టు చేయి. అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. నీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి నీ పేరు మీద మస్తు ఘనత వచ్చేస్తారు అనమాట వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ రోజు చూడండి ఏపీజే అబ్దుల్ కలాం సార్ అనేసి అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరికీ కావచ్చు, అందరికి రెస్పెక్ట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేసి అంటే ఏమున్నది నేను ఏం చేసుకోవాలన్న సంగతి తెలుసు. అందుకోసమనే రాష్ట్రపతి భవనం నుంచి వచ్చేటప్పుడు అన్ని అక్కడ మొత్తం దేశానికి ఇచ్చేసేయండి అని చెప్పేసి కొన్ని పుస్తకాలు మాత్రం పట్టుకొని వచ్చాడు ఆయన. మహనీయుడు అని చెప్పుకుంటున్నాం, ప్రజలకు సంబంధించిన రాష్ట్రపతి అంటున్నాం. బట్ నేనేమంటున్నా అనేసి అంటే నువ్వు అంత గొప్ప స్థితికి వెళ్తావా లేదనే సెకండరీ, కానీ నువ్వు ఉన్న స్థితిలో మాత్రం గొప్పగానే ఉండాలి. అది నా పాలసీ. ఎంత గొప్పగా వెళ్తామనేది సెకండరీ పక్కన పెట్టేసాయి. నువ్వు ఉన్న స్థితిలో ఎంత గొప్పగా ఉన్నావు, ఎంత మందికి ఉపయోగపడుతున్నావు, దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఉండి చూడు, ఆ గొప్పతనం నీకు వచ్చేస్తూనే ఉంటుంది. 10 మంది నీ గురించి ఆలోచన చేస్తున్నారా, ఆ 10 మందికి నువ్వు నచ్చితే చాలు సార్. అది మనం చూడాల్సింది. ఇందులో ఉన్న సిలబస్ కూడా చెప్పేసి నేను క్లోజ్ చేస్తా. ఫస్ట్ అసలు డిజాస్టర్ మేనేజ్మెంట్ కి ఒక ఇంట్రడక్షన్ చూద్దాం. ఇంట్రడక్షన్ అనేటువంటిది చాలా సార్లు అడిగాడు. ఇంట్రడక్షన్ చూద్దాం, పరిచయం చేసుకుందాం. ఎప్పుడు స్టార్ట్ చేసిన రోజు. ఇక రెండోది వచ్చేసి ఈ ఇంట్రడక్షన్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ లో చాలా కొన్ని ఏమంటారు సార్ వాటిని, భారతదేశంలో ఎలా ప్రారంభమైంది, ప్రపంచంలో ఎలా ప్రారంభమైపోయింది, దానికి సంబంధించినటువంటి నిర్వచనాలు ఏంటి, ఇలా కొన్ని ఉంటాయి. బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ఇందులో టైప్స్ ఉంటాయి. ఏముంటాయి ఇక్కడ అనేసి టైప్స్. ఆ టైప్స్ లో ప్రధానంగా ఏం కనిపిస్తుంది అంటే జేసీ పంత్ రిపోర్ట్ సార్. అసలు ఎవరైనా ఈ పంత్ ఎవరు, ఏం రిపోర్ట్ ఇచ్చాడు, దాని ఆధారంగా టైప్స్ ఏంటి అది చూస్తాం. మళ్ళీ వచ్చేసి స్పీడ్, ఏమంటాం ఇక్కడ అనేసి అంటే స్పీడ్ అంటే వేగాన్ని ఆధారంగా చేసుకుంటే విపత్తులని ఎన్ని రకాలుగా చేయాలి, దీన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం. ఆఫ్టర్ దట్ మళ్ళీ మనం ఏం చేస్తాం ఇక్కడ అనేసి అంటే ఫ్యాక్టర్ ఆధారంగా చేస్తాం. ఫ్యాక్టర్ అనేసి అంటే కారకము అనేసి అంటాం సార్. ఫ్యాక్టర్ ఏంటంటే ఇది ఫ్యాక్టర్ అనేసి అంటాం. కారకం సాధారణంగా ఇవైతే మనకి ఈజీగా అర్థమవుతాయి. బట్ కారకం, ఇక్కడ కారకం అనేసి అంటే ఒకటేమో ప్రకృతి నేచర్ ఫ్యాక్టర్ అనేసి అంటాం. రెండోది హ్యూమన్, ఎవరట హ్యూమన్ అంటే ఎవరన్నా నన్ను అడగమాకండి దయచేసి. హ్యూమన్ మానవ కారకం. ఇప్పుడు ఈ మానవ కారకము ప్రకృతి కారకాల వల్ల విపత్తులు జరుగుతున్నాయట. ఇప్పుడు మనకి ప్రపంచ దేశాల అధినేతగా పెద్దన పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా, ట్రంప్ దరిద్రుడు తీసుకున్న నిర్ణయం పుణ్యం అని చెప్పేసి ప్రపంచ దేశాలు అల్లకొల్లాలం అవుతున్నాయి. ఎందుకు? మొత్తం కూడా ఏం చేసిండు ఆయన, మొత్తం కూడా ట్యాక్సులు పెంచి కూర్చున్నాడు ఒకటి. రెండోది వచ్చేసి పోయి ఇరాన్ మీద దరిద్రంగా దాని పుణ్యం అని చెప్పేసి మన దేశంలో కూడా పెట్రోల్ రేట్లు పెరిగినాయి. కొన్ని సందర్భాలలో పెట్రోల్ కూడా అందనటువంటి పరిస్థితి మన దేశంలో కొన్ని నగరాలలో మనం చూసాం. అందరికి ఎక్స్పీరియన్స్ ఉంది ఇదైతే నాకు తెలిసి, అవునా కాదా? అంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఒక జరుగుతుంది అనేసి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు చాలా ఇబ్బంది పడుతున్నాయి, లేవంటే పడుతున్నాయి. ఇరాన్ లో ఆ మొత్తం కూలిపోయిన తర్వాత ఒక చిన్న పిల్లగాడి యొక్క న్యూస్ కూడా చాలా వరకు ఇప్పుడు అంతా కూడా ప్రపంచం మొత్తం కూడా న్యూస్ మీడియా చాలా వేగంగా ఉంది కాబట్టి ఆ పిల్లగాడు నన్ను బతుకునివ్వండి అనేసి ఏడుస్తూ ఉంటే ఒక్కొక్కరు ఏడ్చుకుంటూనే కూర్చున్నారన్నమాట. ఎందుకు అనేసి అంటే మరి చిన్న పిల్లగాడు కదా, అట్లాంటి చిన్న పిల్లగాడు కూడా మాకు బతికే హక్కు ఉంది కదా అనేసి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే తల్లిదండ్రులు కోల్పోయినాక ఎలాంటి దారుణం, ఎంత దరిద్రం ఇది. బట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం, ట్రంప్ గంప ఇదంతా పక్కన పెట్టేస్తే హ్యూమన్, ఒక మానవుడు తీసుకునేటువంటి చర్యలు ఏంటి, ఆ దరిద్రపు చర్యలు పుణ్యం అని చెప్పేసి ప్రపంచం ఇటు పక్క పోతుంది. బట్ మీరు అధికారి అయిన తర్వాత అలాంటి చర్యల నుంచి ఎంతవరకు మీరున్నటువంటి పరిస్థితులని తగ్గించగలుగుతారో దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇలా మనకి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి సిలబస్ అని చెప్పొచ్చు. ఇదైతే మనం ఏంటనేది నేర్పిస్తుంది సార్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనం ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం, ఏం చేస్తే మంచిది అనేది ఒక విచక్షణ జ్ఞానం అనేది ఖచ్చితంగా ఇస్తుంది. ఇక ఇందులో నుంచి మీకు తెలుసుగా సార్ అత్యంత ప్రాధాన్యత కలిగింది న్యూక్లియర్ అనేటువంటి బాంబ్స్.
దాన్ని న్యూక్లియర్ డిజాస్టర్స్ అనేసి అంటాం. న్యూక్లియర్ డిజాస్టర్స్ అంటే అణుబాంబులకు సంబంధించినటువంటి అణు విపత్తులకు సంబంధించినటువంటి ఏదైనా కావచ్చు దీని పరిధిలోకి తీసుకొని వస్తాం. ఇక దీని తర్వాత రెండోది వచ్చేసి కెమికల్ అనేసి అంటాం. కెమికల్ రసాయనికమైనటువంటి డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కూడా ఇక్కడ చూస్తాం. నౌ ప్రెసెంట్ 2019, 20, 21 పరివాహక ప్రాంతాలలో ప్రపంచం కుదేలైపోయింది. మీ అందరూ తెలుసు ఏం జరిగింది అక్కడ అనేసి అంటే ఏం జరిగింది సార్? అది బయో డిజాస్టర్ అనేది జరిగింది. బయో డిజాస్టర్. ఈ బయో డిజాస్టర్ అనేసి అంటే ఏంటి? వ్యాధులను ప్రబలింప చేయుట. అమెరికాని కింద దూయాలని కక్ష కట్టుకునేసి చైనా గాడు పూర్తి తరహాలో ఒక కరోనా వైరస్ ను బయటికి రిలీజ్ చేసిందని ఆ రోజులలో బీభత్సమైనటువంటి న్యూస్ వచ్చింది. అది మాకు తెలియదు అనేసి అంటే నేనైతే ఏం చేయలేను. బట్ అది మాత్రం ఎంత హల్చలేందో మీ అందరూ తెలుసు. న్యూస్ మీడియాలో పొక్కింది అట్లా అది. ఓకేనా? ఇలా బయో డిజాస్టర్స్ ఏంటి? ఇవే కాకుండా ఇక్కడ యాక్సిడెంట్స్ ఉంటాయి సార్. యాక్సిడెంట్స్ అనేసి అంటాం. రోడ్ యాక్సిడెంట్స్, రైల్ యాక్సిడెంట్స్, అదే విధంగా బోట్ యాక్సిడెంట్స్ ఉంటాయి, అదే విధంగా ఏరోప్లేన్ యాక్సిడెంట్స్ ఉంటాయి. అప్పుడప్పుడు మనకి ఫైర్ యాక్సిడెంట్స్ కనిపిస్తాయి, తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. తెలుసు కదా, ఇవన్నీ కూడా మన వల్లనే జరుగుతాయి. పెద్దగా ఏరుటి వల్ల ఏం జరగవు, మన వల్ల జరిగేటువంటి. అలా హ్యూమన్స్ కి సంబంధించి ఇందులో నుంచి ఏది జరిగినా సరే మనకి తెలిసి ఉండాలి. ఆ సిచ్యువేషన్ మనం పరిగణలోకి తెచ్చుకోగలగాలి. అట్ ద సేమ్ ప్రకృతి నుంచి ఏం జరుగుతాయి సార్? ప్రకృతి నుంచి అంటే ఏం జరుగుతాయి? అర్త్ కేక్స్. ఓకేనా? అర్త్ కేక్స్ అంటే భూకంపాలు. ఈ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. రెండోది వచ్చేసి ఏముంటుంది సార్? సునామీ. మీకు ఇవన్నీ కూడా క్లియర్ రాపిస్తా, కంగారేం పడాల్సిన అవసరం లేదు. సునామీ, ఆ సునామీ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా చూస్తాం. ఇక దీని తర్వాత సైక్లోన్స్, చక్రవాతాలు. సైక్లోన్స్ అనేటువంటి ఎలా సంభవిస్తాయి ఏంటి, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత నష్టం జరుగుతుంది, ఎంత లాభం కలుగుతుంది, ఇవన్నీ కూడా చూడాలి. సునామీ అంటే లాభం కూడా జరిగిద్దా సార్ అని ఎవరు అడగమాకండి దయచేసి. ఎందుకనేసి అంటే సునామీలు సంభవించినప్పుడు వరదపాతం వల్ల కొట్టకపోవడం అనేటువంటిది ఎప్పుడోసారి జరుగుతుంది. కానీ డ్యాములు, కుంటలు, వాగులు, చెరువులు, బావులు అన్ని నిండి మనకి అత్యంత ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి నీళ్లు. దట్స్ వై అది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి దీని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందని చూస్తాం. దీని తర్వాత వచ్చేసి డ్రాట్స్ ఉంటాయి సార్. ఇక్కడ డ్రాట్స్ అంటే ఏంటి? కరువులు. ఎలా కరువులు సంభవిస్తున్నాయి ఏంటి, ఏ పరివాహక ప్రాంతాల్లో కరువులు ఉన్నాయి, హౌ టు కంట్రోల్ దట్ ఏరియాస్, ఎలా మనం మార్చగలుగుతాం. దీనికి సంబంధించి ఒక ట్రైనింగ్ తీసుకుని ఐఏఎస్, ఐపీఎస్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ప్రాంతం కూడా కనిపిస్తుంది. రాలేగాన్ సిద్ధి అనేటువంటి ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక విలేజ్. అన్నా హజారే, మీరు వినే ఉంటారు పేరు. ఈ అన్నా హజారే గారు 20 సంవత్సరాల కష్టపడి ఆ యొక్క గ్రామం యొక్క ముఖ చిత్రాన్ని మార్చినటువంటి వ్యక్తి. అత్యంత కరువు పీడిత ప్రాంతము. తలసరి ఆదాయం వచ్చి 250 రూపాయలు, కేవలం 250. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 250 తలసరి ఆదాయం అనేది ఇప్పుడులో పోయింది. దానిని 20 సంవత్సరాల్లో అన్నా హజారే గారు ఆ పరిస్థితులు మొత్తాన్ని మార్చేసి అప్రాక్సిమేట్లీ 2250కి పైగా మార్చాడు. ఇప్పుడైతే అది చాలా ఎక్కువగా ఉందన్నమాట. అంత గొప్పగా ఎలా మార్చగలిగాడు, ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనేటువంటి ట్రైనింగ్ అక్కడ ఇస్తారన్నమాట. అలా డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి మనం నేర్చుకుంటాం. మీకు ఇందాక చెప్పా కదా, మీ మండలం ఏ జోన్ లో ఉంది, అర్తికేక, సునామియా, సైక్లోనా, డ్రాట్సా, అట్లా ఏ పరిధిలోకి వస్తుంది అనేటువంటి వాటిని మనం చూడగలగాలి. చూసి వాటికి సంబంధించినటువంటి విషయాలు మనం పరిజ్ఞానంలోకి తెచ్చుకోగలగాలి. తెచ్చుకొని మనం ఏం చేస్తే వాటిని మనం నిర్వీర్యం చేయగలుగుతాం, అక్కడ ఉన్న ప్రజలకు మేలు చేయగలుగుతాం అనేటువంటిది, రైతులు మేలు చేయగలుగుతాం అనేటువంటి విషయాల మీద మనం పరిజ్ఞానం తెచ్చుకోవాలి. ఇది క్లియర్? అర్థమవుతుందా? ఇలా మనకి ఏంటనేసి అంటే ఇక్కడ కొన్ని కనిపిస్తాయి, ఇక్కడ కొన్ని కనిపిస్తాయి. ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే మంచిగా నేర్చుకోగలిగితే, నా అంచనా ప్రకారం అయితే ఇది ఏదో భారంగా 4 మార్కులు వస్తాయి అటు పట్టు అని చెప్పేసి ముక్కు మూలిగి నేర్చుకునేటువంటి పరిస్థితి అయితే వద్దు అంటాను నేను. వద్దు, అట్లాంటిది వద్దు. నువ్వు మాట్లాడితే అద్భుతం జరగాలి. నువ్వు ఎక్కడ మాట్లాడినా సరే బాగుండాలంటే మైండ్ లో సబ్జెక్ట్ ఎక్కువగా ఉండాలి. ఎందుకనేసి అంటే సాధారణంగా మన దోబోటి వయసుడు ఏం మాట్లాడతాడు చెప్పండి? సాధారణంగా ఇప్పుడు కూడా మన ఇళ్లలో, ఇప్పుడు మన క్లాస్ అయిపోయింది వెళ్ళిపోండి అంటే బయటికి వెళ్ళంగానే ఏం చేస్తాం? హాయ్ మామ ఏడను అనేసి అంటే వస్తాడు. ఏందిరా సంగతులు ఈ రోజు అనేసి ఇట్లా అన్నాం అనుకో, వాడేమంటాడు? ఆ పిల్ల చూసి సావలేదు నాకు అనేసి అంటాడు. గదే, ఇదంతా అదే ఇక. బట్ నీ దేశం గురించి ఇంకెప్పుడు ఆలోచన చేస్తావు? నీ కుటుంబం గురించి ఇంకెప్పుడు ఆలోచన చేస్తావు? ఊక నువ్వేనాయిగా. నీ దేశం గురించి ఏమొద్దా? నీ కుటుంబం గురించి ఏమొద్దా? నీ మండలం గురించి నీకేమొద్దా? నీ గ్రామం గురించి నీకేమొద్దా? మనం పుట్టినాం, పోతున్నాం. అందరిలాగా వచ్చిపోవడమేనా ఏమైనా ఇచ్చిపోయేది ఉందా? అందరిలాగా వచ్చిపోవడమేనా ఏమైనా ఇచ్చిపోయేది ఉందా? నీ గ్రామానికి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఏమి ఇచ్చిపోవాలనుకుంటున్నావు, ఏం నేర్పించాలనుకుంటున్నావు? నువ్వు పుట్టిపోయేటప్పటికి నీకంటూ ఒక 4 పేజీలన్న చరిత్రలో ఉండాలా ఉండొద్దా? ఎస్ ఆర్ నో? నిజమా కాదా? నేను అదే చెప్తున్నా. ఏంటి అనేసి అంటే అందరిలాగా మాట్లాడు ఫస్ట్.
మైండ్ సెట్ మార్చు. మైండ్ సెట్ మార్చు. ఒక నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయం ఎలా ఉండాలి అనేసి అంటే, ఒక గొంగల పురుగు తనను తను హైడ్ చేసుకునేసి ఒక గోడకి ఒక మూలకెళ్ళేసి తన ఈపున్నటువంటి ఎవరికి నచ్చనటువంటి అత్యంత కష్టమైనా సరే ఆ నల్లని వెంట్రుకలు, అందరు అసహించుకునేటువంటి వెంట్రుకలు, దానికి ఏడుపు వచ్చినా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఏదన్నా రాని తిండి తిప్పలు బంద్ చేసి అన్నిటి కూడా బంద్ చేసుకునేసి తన చుట్టూ ఉన్నటువంటి ఒక్కొక్క కష్టాన్ని భరించుకుంటే పీకేసి అన్నిటిని కూడా ఏం చేస్తుంది, తనకు సెక్యూరిటీగా మార్చేసుకుంటుంది. కొన్ని రోజుల తదుపరి అది కాస్త చిన్న హోల్ చేసుకుని బయటకు వస్తుంది. ఆ రోజు ముందు వరకు కూడా చూసిన ప్రతి ఒక్కరు, స్పెషల్ గా ఆడపిల్లలు అయితే చీపురు కట్ట పెట్టుకు చీ 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 అని నెట్టేస్తారు దాన్ని. బట్ అది అంత కష్టాన్ని భరించిన తర్వాత ఒక అందమైనటువంటి సీతకోచిలుకగా బయటకు వచ్చినాక కూర్చో అని ముద్దులు పెడతారు అన్నమాట. ఏమైంది, అది గొంగల పురుగే కదా అంటే గొంగల పురుగు లాగా లేదు సార్. ఇప్పుడు దాని స్థితిని మార్చింది. అంత ఈజీగా మారదు. బట్ నేనేమంటున్నానేసి అంటే, నువ్వు మారి చూపెట్టు. ఇప్పటి వరకు గడిచిందా? హ్యాపీయా? ఎంజాయా? చాలా? ఇక అదే పనా? చిన్నప్పుడు పాలు తాగినవా? ఎస్, పాలే తాగింది సార్. ఇప్పుడు నువ్వు బిర్యానీ తింటున్నావా? బిర్యానీ తింటున్నావు. చిన్నప్పుడు గోళీలు ఆడినావా? గోళీలు ఆడింది సార్. ఇప్పుడు నేను గోళీలు ఆడితే తిక్కల్నా కొడక అని పిలుస్తారు ఇంట, పిచ్చినా బడ్డు అని పిలుస్తారు ఇంట. ఎందుకనేసి అంటే వీడు పిచ్చోడు కాకపోతే ఈ వయసులో గోళీలు ఇందిరా అని అట్రా అనరా 100% అంటారు కదా. ఇప్పుడు నీ పాలు తాగుతా అనేసి అంటే ఏమంటారు, సిగ్గులేదురా నీకు, అసలు నువ్వేమన్నా మెట్లోడువా పిచ్చోడువా ఏం మాట్లాడుతున్నావు అంటారా అనరా. అంటే వయస్సును బట్టి కొన్ని పోవాలి. ఇప్పటి వరకు పోయినాయా లేవో చూసుకో. ఇప్పటి వరకు నీ ఆలోచన విధానం ఎలా ఉందో చూసుకో. బట్ ఇప్పుడు నీకు ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, నీకు ఒక ఆలోచన స్టార్ట్ అయింది. మార్చిపడి హైడ్ చేసుకో. ఒక గొంగల పురుగు లేకున్నావా? నీ బంధువులు ఎవరు నిన్ను ఇష్టపడట్లేదా? నీ మేనత్త బిడ్డ కూడా నిన్ను ఇష్టపడట్లేదా? పడకపోతే పడకపోయింది, గొంగల పురుగు కదా, పడరు అంతే. బట్ ఇప్పుడు నువ్వు చేసి చూపెట్టాల్సింది ఏంటో తెలుసా? సీతకోచిలుకగా మారి చూపెట్టాల. అప్పటిదాకా వద్దనేసి ఎవరెవరైతే అన్నారో, ఇప్పటిదాకా ఈ వేస్ట్ గాడని ఎవరైతే చెప్పారో, చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఈ దెబ్బతోటి ఏమవ్వాలో తెలుసా? నిమ్మ జీవితం అట్లా మారిపోవాలంతే. ఇక వీడి కదరా అసలు టాలెంటెడ్ అంటే, వీడి కదరా అసలు సాధించడంలో ఒక రోల్ మోడల్ అంటే అనేసి నీ గురించి మళ్ళీ మాట్లాడే స్థితికి తీసుకురావాలి. అందరు తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్నారు సార్. బట్ నువ్వు చూసుకో, ఊరంతా నీ గురించి మాట్లాడితే వాడు ఎంత చక్కగా చూస్తాడేంటారు తల్లిదండ్రుల్ని. వాళ్ళ తల్లిదండ్రులు ఈ మాట చెప్తే తీసేయారు అసలే. అలాంటి కొడుకు నా కడుపుని ఎందుకు పుట్టలేదురా, ఈ గాడిద పుట్టింది దున్నపోతు పుట్టిందని వాళ్ళ కొడుకుని తెచ్చుకోవాలి. బట్ నీ యొక్క ఆదర్శవంతమైనటువంటి ఆలోచన విధానం అంత గొప్పగా మార్చబడాలి. మీ తల్లిదండ్రులు ₹1 కోటి ఇవ్వని ఎప్పుడు అడగారు సార్. బట్ వాళ్ళు కోరుకున్నది ఒకటే, నువ్వు హ్యాపీగా ఉండాలి, ఏ రోజు పొదువుతో ఉండకూడదు. అది ప్రధానమైన ఉద్దేశం. దాని తదుపరి మేము చనిపోయేంత వరకు కొడుకు కనీసం మమ్మల్ని చూసి ఒక ముద్ద పెడితే బాగు, నా మనవడు మనవరాలతో పాటు నన్ను ఆడుకొనిస్తే చాలు అనేటువంటి ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది సార్. బట్ అదొక్కటి నువ్వు నెరవేర్చగలుగుతావా? ఒకసారి ఆలోచన చేయి. అది నెరవేర్చడం అంత ఈజీ ఏమి కాదు. ఎందుకంటే ఎవరి భారం వాళ్ళు మోచుకోలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అది నువ్వు నెరవేర్చాలనేసి అంటే ఖచ్చితంగా ఫర్ మంత్ వచ్చేసి మంచి శాలరీ వస్తూ ఉండాలి. అది కూడా పర్మనెంట్ గా వస్తూ ఉండాలి. ప్రైవేట్ దాంట్లో కూర్చుంటే వాడు ఎప్పుడు బీగతోడు తెలియక టెన్షన్ పెట్టుకునేది కాదు. పర్మనెంట్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అది గవర్నమెంట్ జాబ్. ఇప్పుడు నువ్వే నిర్ణయం తీసుకున్నావు, దానికే రావడం జరిగింది. ఇప్పుడు డిసైడ్ అయిపో, కొట్టి పడేద్దాం. ఓకేనా? విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్ మెంబర్స్. మళ్ళీ ఒక మంచి శిక్షణతో కలుద్దాం. మీ శివ సార్కి మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఉండొచ్చు. ఎందుకంటే సార్ మంచి ఫ్యాకల్టీస్ ఎన్నుకున్నారు. ఈ విషయం మాత్రం నేను పక్కాగా చెప్పగలను. దట్స్ వై అందరూ కూడా హ్యాపీగా ఉండాలి, అందరూ నేను కూడా ఉండాలి. గుర్తు పెట్టుకుంటారనేసి అనుకుంటా. నా పేరు చెప్పే కదా, ఏం పేరు? నా పేరు ఐడియా ఉందా? మర్చిపోయారా? మర్చిపోవద్దు. ఏం పేరు కనిపిస్తుందా లేదా? అసలు కిషిందర్ రావు. ఓకేనా? రైట్ మిత్రులారా, మళ్ళీ రేపటి నుంచి మనకైతే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అందరు అటెండ్ అవుతారనేసి అనుకుంటున్నా. మీ గోల్ సెట్ చేసుకోండి, మైండ్ కూడా సెట్ చేసుకోండి. ఈ రోజు ఎవరెవరైతే నేను ఖచ్చితంగా డిసైడ్ అయిన సార్ అనేసి అనుకుంటారో, ప్రశాంతంగా ఒక 10 నిమిషాల మెడిటేషన్ లో కూర్చోండి, ఒక నిర్ణయం తీసుకోండి. ఆ నిర్ణయం నీది. 6, 100 అయినా 150 అయినా సరే నీ నిర్ణయం మారొద్దు. నీ జీవితం మార్చేటువంటి పరిస్థితిని నువ్వు చేయి దాటి పోనీయొద్దు. విష్ ఆల్ ద బెస్ట్. అందరం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మెంబర్స్. ఓకే థ్యాంక్ యూ డియర్ మెంబర్స్. నేను ఇక్కడ ఇప్పటివరకు అయితే చూడలేకపోయా. అందరూ హ్యాపీగా ఉన్నారనేసి అనుకుంటున్నా. ఇప్పుడే చూస్తున్నా మీ కామెంట్స్ అన్ని కూడా. రేపటి నుంచి మీకు ఇట్లాంటి టైం వేస్ట్ కొద్ది కూడా ఉండదు సార్. డైరెక్ట్ క్లాస్ అంటే క్లాసే ఉంటది. డోంట్ వర్రీ. బట్
బట్ నేను ఈ రోజు చెప్పిన క్లాస్ మాత్రం బాగా మైండ్ లో పెట్టుకోండి. నిర్ణయం అయితే 100% తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేయకపోవచ్చు, బట్ నేను చేయకపోయినా అది బాధ్యత మీదుగా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.